హ్యాపీ బర్త్డే టు యు సుహాసిని. హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. రామ్మా. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అంటే Hey, thank you అన్నానంటారు so కానీ much. మీరు ఊరుకోంట్రా. ముసలివాడిని పెద్దవాడిని నన్ను మాట్లాడేవండి. అమ్మా సుహాసిని, మా రఘుపతి నాయుడి కలల దీపానివమ్మా నువ్వు. చల్లగా వర్తిల్లాలి. నా బంగారు తల్లి, నా ఆయుష్ కూడా పోసుకొని నూరేళ్లు చల్లగా వర్తిల్లమ్మా. సుహాసిని, హ్యాపీ బర్త్డే టు యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు. శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ. మమాపి నీకోసం కేక పెడుతోంది. నువ్వు ముందు కేకు కట్ చేయి మమాపి. ఒరే అల్లుడు, సుహాసిని అని పిలవకుండా మమాపి ఏమిట్రా? అదే మామా, మమాపి అంటే మనసైన మరదల పిల్ల అని అర్థం. ఏడ్చినట్టే ఉంది. నువ్వు కేక్ కట్ చేయమ్మా. అమ్మా సుహాసిని, ఈ రోజు నీ పుట్టినరోజు. ఏ లోకంలో ఉన్నారో గాని ముందు దీవించాల్సింది మీ అమ్మా నాన్న. అంటే అన్నానంటావు గాని ముందు వాళ్ళకి దండం పెట్టి ఆ తర్వాత కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మా సుహాసిని, మీ ఆస్తి వ్యవహారాలన్నీ గత 30 ఏళ్ల మట్టి నేనే చూస్తున్నానమ్మా. మీ నాన్నగారు ధర్మరాజు. ఆ లావాదేవీలన్నీ నాకే అప్పచెప్పారు. ఇన్నాళ్ళు నా భుజస్కంధాల మీద మోసుకొచ్చాను. ఇవాళ్టితో నా బాధ్యత తీరిపోయిందమ్మా. అవన్నీ నీకు అప్పచెప్పేస్తాను. అరే కృష్ణ, డాడీ. ఆ డాక్యుమెంట్స్ అవి కార్లో ఉన్నాయి, తీసుకురా. ఓకే. ఏంటి అంకుల్ అలా మాట్లాడుతున్నారు? ఇన్ని సంవత్సరాలుగా సక్రమంగా అన్ని చూసుకున్నారు. ఇక మీదట కూడా అన్నీ చూసుకునే బాధ్యత మీదే అంకుల్. ప్లీజ్ కాదనకండి. మీ నాన్నగారు అంత మంచి మనసు అమ్మా నీది. ఏమిటో మొహమాట పెట్టేస్తున్నావు. సరే, నువ్వు అడిగితే కాదనేదే ఉంది. నువ్వు ఎలా చెప్తే అలాగే చేద్దాం. మమాపి ఈ రోజంతా మనం జాలీగా తిరిగేద్దాం. సుహాసిని, నీకోసం 2 సినిమా టికెట్లు తెచ్చా. సారీ నాకు ఈ రోజు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. నేను ఎక్కడికి ఎవ్వరితోనూ రాలేను. ప్లీజ్ నన్ను వదిలేస్తే నా పని మీద నేను వెళ్తాను. సుహాసిని, కోట్ల ఆస్తికి వారసురాలివి. ఆ ఉద్యోగం మానేయమ్మా అంటే వినవు కదా. పెద్దమ్మా, ఉద్యోగం చేసేది కేవలం డబ్బు కోసం కాదు, అందులో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్లీజ్ దానికి ఎవ్వరూ అడ్డు రావద్దు. అంటే అన్నానంటావు గాని నీ మాట అంటే మాటేనమ్మా, తిరుగులేదు. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. బాయ్. బాయ్. బర్త్డే రోజు కూడా ఇక్కడికి రావాలని? అదిగో వస్తుంది చూడు. పదండి తన సంగతి చెప్దాం. హాయ్ హాయ్. హ్యాపీ బర్త్డే సుహా. విష్ యూ హ్యాపీ బర్త్డే సుహా. నేను కూడానే. థ్యాంక్స్. ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. ఏంటి డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేసారు? నేను ఇక్కడే ఉంటానని ఎలా గెస్ చేశారు? టీనేజ్ అమ్మాయి కోసం అయితే ఎక్కడో వెతకాలి, కానీ నువ్వు మా బామ్మవి కదా. ఏ గుళ్ళోనో శరణాలయాల్లోనో ఉంటావని తెలుసు, అందుకే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాం. బామ్మ ప్లీజ్ ఈ ఒక్కరోజైనా కసుక్కు మనిపించే టీనేజ్ అమ్మాయిలా మాతో ఎంజాయ్ చేయవా? ప్లీజే, పంజరాన్ని విడిచిన పక్షుల్లాగా ఎక్కడెక్కడో విహరిద్దాం. కాదనకే. ఆగండి. అలాంటి ఆశలు పెట్టుకుని కొంపకి చెడు తెచ్చుకోవద్దు. ఫస్ట్ అందరం కలిసి ఆఫీస్కి వెళ్దాం. సాయంత్రం మీ అందరికి నేను బర్త్డే పార్టీ ఇస్తాను. ఓకేనా? ఏం చేస్తారో, ఎలా ఎంజాయ్ చేస్తారో మీ ఇష్టం. ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళడమేనా? వెళ్దామా? కాదు, వెళ్తున్నాం. పదండి, ఇప్పటికే లేట్ అయింది. ఈ మహంకాళి మాటల్లో మార్పు ఉండదు. పదండే వెళ్దాం. బా నువ్వు ఉండవే. పండుగ రోజు కూడా పాత మొగుడే అన్నట్టు ఈ రోజు కూడా ఆఫీసేనా? మొగుడు ఏ రోజైనా మొగుడే, కానీ నోరు మూసుకుని పద. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏంటి మీ ఉప్పర్ మీటింగ్? ముందు పని చూడండి. చెప్పు ఏదో ఒకటి. మీరు కూడా. ఎస్ సార్. రే ప్రకాష్, సుహాసిని వస్తుందిరా. సుహాసిని
గుడ్ మార్నింగ్. సుహాసిని, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎప్పుడైనా నాకన్నా ముందొచ్చి చెప్పారా? ఎప్పుడు నిన్న వేస్ట్ చేసిన టైం గురించి ఈ రోజు మాట్లాడుకుంటూ ఈ రోజు టైం పాస్ చేస్తారు. సోది కబుర్లు చెప్పుకోవడంలో ఉన్న ఇంట్రెస్ట్ డ్యూటీ చేయడంలో కూడా అలవాటు చేసుకోండి. గుడ్ మార్నింగ్ చెప్పడానికి అందరూ కట్టగట్టి లోపలికి చచ్చారా? ఐ మీన్ వచ్చారా? అది కాదు సార్. నేను మీకు ఏమైనా జోకర్లా కనిపిస్తున్నానా? నవ్వుతున్నారు. సుహాసిని బర్త్డే సార్. ఈ రోజు సుహాసిని బర్త్డే, రేపు మరొక్కరి బర్త్డే, ఎల్లుండి ఇంకొకరి బర్త్డే. 200 మంది పనిచేసే ఆఫీస్లో రోజు ఎవరో ఒకరి బర్త్డే జరుగుతూనే ఉంటుంది. సో వాట్? నన్నేం చేయమంటారు? ఆఫీస్ క్లోజ్ చేసి మీతో కలిసి జోలపాట పాడమంటారా? బాస్తో మాట్లాడి నువ్వు వచ్చేవే, మేము వెళ్తాం. వెళ్తున్నామంటూ ఇంకా ఇక్కడే టీవీ షో చూస్తున్నారా? సుహాసిని తప్ప అందరూ వెళ్ళిపోండి. సుహాసిని, ఈ టార్చర్ మేము భరించలేం గానీ నువ్వే డీల్ చేయి. సుహాసిని, ఐ విష్ యు అ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సిట్ డౌన్. ఎప్పుడు అబ్బాయిల్ని అట్రాక్ట్ చేస్తూ డ్యూటీని నెగ్లెక్ట్ చేసి ఇలాంటి ఎంకమ్మలతో తిరిగితే మన టైం వేస్ట్ అవుతుందమ్మా. సార్ తీదేమంటారా? గాడిది గుడ్ ఏమైనా ఉంటే తీసుకోరా. వేధవా, పిల్వంది లోపలికి రావద్దని చెప్పానా లేదా? గెట్ అవుట్. ఎనీ హౌస్ వాసిని, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సార్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. సాయంత్రం వరకు కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి ఇవ్వాలి, సరేనా? ఓకే సార్. గుడ్. ఎస్ సార్. పర్వాలేదులేమ్మా, అట్లాగే. అంటే అన్నానంటావు గాని ఒరే పోతురాజు, పాల కోసం గేదె కాడికి వెళ్ళినోళ్ళలాగా అట్టా ఎర్రి మొగ వేసుకొని చూడకపోతే మందు తేవచ్చుగా. అజంత పనయ్య గారు, ఇంకా మీరు చెప్పలేదేంటా అని చూస్తున్నా. ఇప్పుడే చెప్తానయ్యా. చూస్తావు, ఈడొక ఎర్రి మొగము ప్రతీది బొట్టు పెట్టి చెప్పాలా. టైం అయితే తెలీదు. ఎందుకట్ట అరుస్తా? పక్కింటి వాళ్ళు పిలిచినట్టు అంటే కేకలేస్తావేంట్రా? అయ్యా, ఇదేదో పేపర్ దొరికిందయ్యా, చూడండి, విచిత్రంగా ఉంది. 7 ఎక్సా? ఏంద్రిది? ఇది ఆడ దొరికింది నీకు? ఏమోనయ్యా, అక్కడ పడుంటే తీసుకొచ్చానయ్యా. ఏమో నాకు అర్థం కాలేదురా. సుహాసిని దాన్ని కనుక్కుందాం. గుమ్మాని గట్టిన గుమ్మడికాయ ఏందట నిలబడతా? గ్లాసులో వచ్చి చావచ్చుగా. అలాగేనయ్యా. అమ్మాయి గారు. ఏంటి పోతురాజు? అమ్మా, మన ఇంట్లో ఇదేదో పేపర్ దొరికిందమ్మా, ఒకసారి చూడండి. ఏంటిది? 7X అని రాసుంది.
అదేనమ్మా నాకు అర్థం కాలేదు, అయ్యగారు కూడా అర్థం కాలేదన్నారు. ఎవరో ఏదో రాసుంటారు, అది గాలికొచ్చి ఇంట్లో పడుంటుంది. ఇప్పటికే బాగా లేట్ అయింది, నువ్వు వెళ్ళి పడుకో సరేనా? సరే. పెద్దలు పడుకున్నారా? పడుకున్నారమ్మా. ఓకే. ఏమిటో నాకు ఏం అర్థం కావట్లేదు. ఏం జరిగింది? ఎలా జరిగింది? ఆహా, ఎవరి ఇంటి యజమాని? ఎందుకు జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? అది తెలియకే కదా మిమ్మల్ని పిలిచింది. పోలీసులకి కౌంటర్ ఇస్తున్నావా? ఎన్కౌంటర్ అయిపోతావు, జాగ్రత్త. నువ్వు ఇట్రా. ఐఎమ్ పాండు, ఇన్వెస్టిగేషన్ లో జేమ్స్ బాండు. మనిషి మెద నుంచి నిమ్మకాయ జ్యూస్ పిండట నిజాన్ని పిండేస్తా. ఇటు వచ్చావా? నిన్ను చూస్తుంటే నాకు ఏదో డౌట్ వస్తుంది. ఈ మర్డర్ చేసి నువ్వే కదా? నాకేం తెలీదు. తెలియకపోతే తెలియనట్టుండు. ఈ అగ్నితో చేస్తాడావంటే మిస్ అయిపోతావు. నేనంటే అన్నానంటారు గాని ఇంట్లో కావలసిన మనిషి పోయి మేమేడుస్తుంటే ఏమిటి సార్ ఈ ప్రశ్నలు? అంటానంటావా? ఏమంటావు? ఈ అగ్ని చూసి ఏమంటావు? కమ్ ఆన్, స్పీక్ అవుట్. అగ్ని కూల్ డౌన్. అతను ఏమంటాడు నా బొందా? నీ పేరేంటే? కులపతి నాయుడు. అబ్బా, సుమనాయుడు అంత రేంజ్ లో చెప్పావు. ఇక మీ అందరి ట్రాండ్ ఎందుకు? ఎందుకని అడగకూడదు? పోలీసులు చెప్తే చెయ్యాలంటే. కమ్ ఆన్, రండి. వాట్స్ యువర్ నేమ్? యా అగ్ని. హే, వాట్స్ యువర్ నేమ్? సుహాసిని. నీ పేరు? లీలావతి. పేరు చెప్పు. ఏంటి తలపడుతున్నావు? లీలావతి. లీలావతి. మీరేదైనా లీల చేసి మర్డర్ చేశారా? అడబడుతూ సమాధానం చెబుతున్నారు. ఏమిటయ్యా మీ వెధవ ప్రశ్నలు? ఎవరిని చూస్తే వాళ్ళు అనుమానించడమేనా? అస్సలు మీరు పోలీసులా లేకపోతే బస్ స్టాండ్ లో జేబులు కొట్టి పారిపోయి వచ్చారా? మీ ఎస్పీ గారికి ఫోన్ చేస్తారు, అస్సలు మీ సంగతి ఏమిటో తెలిసి పారేస్తారు. రక్షణ చేసినట్టున్నావు. ఈ మాత్రం దానికి ఎస్పీ గారికి ఫోన్ ఎందుకు? మా డ్యూటీ మేము చేసుకుని వెళ్ళిపోతాం. అగ్ని, ఈ ఇంట్లో పని మనిషి హత్య ఎలా జరిగిందో, ఎవరు చేశారో ఎవరికి తెలియదు. ఈ విషయం సారికి చెప్పాలి. పద. ఓల్డన్ ఇక్కడే బ్రదర్, ఇక్కడే. అబే అంతే. ఈ అబ్బా సందు దొరికితే చాలు దొరకబెట్టి నిద్రపోతావు. ఏంట్రా నీ ఎదవగల స్పాట్ వచ్చిందా? థ్యాంక్ యూ బాస్. యాడికి? లోపలికి బ్రదర్. పైసలు మీ తాత ఇస్తాడా? పైసలా? ఉంటేనే కదా ఇవ్వడం. బ్రదరు, అదే పని మీద వెళ్తాం. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేసాం అనుకో, పట్టుకొచ్చి ఇచ్చేస్తాం. అంతే. రారా. పైసలు అంటే నకరాలు చేస్తున్నారు. మొత్తం 300 అయినాయి. చూడు తమ్ముడు, 300 కాదు 3000 ఇస్తా. కాస్త ఓపిక పట్టు. ఓకే పద. ఓకే. మర్యాదగా అడిగితే పైసలు ఇరా. ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఎవరో తెలుసా? ఐ ఫ్రమ్ ఆర్టీఏ డిపార్ట్మెంట్. పేపర్ లేవరా? లైసెన్స్ అది తీరతి. హెల్మెట్ ఏందా ఆటోకి హెల్మెట్లు ఉంటాయా? పెట్టాలి. ఇది కొత్త రూలు. లైట్ ఎందుకు వెళ్ళేదిరా? ఏంది పగల పూట లైట్లు వేస్తారు? ఉంది కదా వెయ్యాలి. వీటన్నిటికి పైన ఎంతో తెలుసా? 5000. ఆడికి అసలు ఇంగ్లీష్ రాదు. 4000 రా కట్టే. మీకోదన్నాం, మీ పైసలు కోదన్నాం. పొద్దుగా 4000 కట్టేలో. రేపులా గెటప్ చేంజ్ రా. వెళ్దాం పద. ఇంకా నలుగురికి నచ్చినది. నగలే
అయ్యో అమ్మ నా డబ్బు, అమ్మ నా డబ్బు, అమ్మో అయ్యో నా బంగారం. దొంగలకే దొంగ, సూపర్ దొంగ. అమ్మో నారాయణ, 2 సవర్ల బంగారం, 7 లక్షల డబ్బు మొత్తం దోచుకుపోయారు. వీళ్ళ అమ్మ కడుపులు కాలా, వీళ్ళ పిండం కాకులకు పెట్టా, వీళ్ళకి ముసలి దాన్ని నేనే దొరికానా. అయ్యో డబ్బు బంగారం పోతే పోయింది, నువ్వు క్షేమంగా ఉన్నావు, అందుకు సంతోషించు. సంతోషించాలా? నీ మొగమ్మండ, ఇల్లంతా దొంగలు పడి దోచుకుపోతే నేను సంతోషించాలా? అసలు నా కొడుకులు అమెరికాలో సంపాదిస్తున్నారని మీ అందరికి కుళ్ళు, నీ కళ్ళలో కారం కొట్ట. పోండి అవతలికి, పోండి. ఏం చేస్తారు మీరు? మీ బోద్దా? అబ్బో, ఆ ముసలి మామూలు ముసలి కాదు. ఎక్కడెక్కడ దాచిందిరా ఈ డబ్బులన్నీ? పాపం పిచ్చిదిరా, బయట తాళం వేసినంత మాత్రాన మనం రాలేమనుకుందేమో. అది సరే గాని ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? ఓ పెగ్గేద్దామా? ఎప్పుడు చూసినా పెగ్గు కాదు గాని కాస్త వెరైటీగా దేత్తడే. ప్రకాష్, ఏంటిది? అన్నీ తెలిసిన నువ్వే ఏంటని అడిగితే నేనేం చెప్పగలను సుహాసిని? నాకు తెలిసిన వాటి గురించి అడిగే అవసరం నాకు లేదు. నాకు సంబంధం లేని ఇదేంటి అని అడుగుతున్నాను. అది నీపై నేను పెంచుకున్న ప్రేమ, నువ్వంటే నాకున్న అభిమానం, నువ్వు లేకుండా నిన్ను చూడకుండా ఉండలేని విరహం. స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్. ఎదుటి మనిషితో మనసుతో సంబంధం లేకుండా నీకు నువ్వే పెంచేసుకుంటే అది ప్రేమ కాదు, పిచ్చవుతుంది. చిచి, అయినా నీతో మాటలేంటి? సుహాసిని, నిన్ను ప్రేమించటమేనా నేను చేసిన నేరం? ప్రేమే నేరమైతే నువ్వు ఏ శిక్ష విధించినా నేను ఆనందంగా స్వీకరిస్తాను. ప్రేమ పేరుతో నువ్వు నన్ను ఇలా వేధిస్తే దీని ట్రీట్మెంట్ మరోలా ఉంటుంది. మరోలా అంటే బాస్తో చెప్పి నా జాబ్ తీయిస్తావా? అలాంటి చీప్ ట్రిక్స్ నేను ప్లే చేయను. మరేం చేస్తావు? జాబ్కి నేనే రిజైన్ చేసి కనిపించకుండా వెళ్ళిపోతాను. సుహాసిని, ప్లీజ్ దయచేసి నన్ను మనశ్శాంతిగా వదిలేయ్. నా గురించి నువ్వు జాబ్ మానేస్తాను అంటే అందుకు నేను అంగీకరించను. ఓకే, నేనే బయటికి వెళ్తున్నాను. నీ మనసు మారాలని, మారుతుందని ఆశిస్తూ. బాయ్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్? ఏ చెప్తే కానీ రావా? ముందే ప్రిపేర్ అవుతే బాగుంటుందని. మహేష్ భట్ మద్రాస్ సినిమాకి వస్తావా? తెలుగు వెర్షనా, హిందీ వెర్షనా సార్? పోలీస్ వెర్షన్. ప్రశ్నలు ఆపి మర్డర్ జరిగిన ఇంటికి పద. ఇప్పుడు అర్థమైంది సార్, మనం వాళ్ళని ఇంట్రాగేట్ చేయడానికి వెళ్తున్నాం కదా. అదండి సార్. ఇదే సార్ ఆ ఇల్లు. ఓహో, ఈ ఇంట్లోనే మర్డర్ జరిగింది. చూడండి, ఐఎమ్ ఏసీపీ విశ్వప్రసాద్ ఫ్రమ్ సిబిఐ. నమస్తే సార్. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. కులపతి నాయుడు గారు లేరా? బయటికి వెళ్ళారు. నేను ఆయన భార్యని. చెప్పండి. ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, మా వారు, మా తమ్ముడు, మా వారి మేనల్లుడు విజయ్, మా అమ్మాయి సుహాసిని ఆఫీస్కి వెళ్ళింది. లీలావతి గారు, మీకు మీ ఫ్యామిలీకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదు సార్, శత్రువులు ఎవరూ లేరు. కానీ మా నౌకరి పోతురాజుని ఎవరు చంపారో, ఎందుకు చంపారో కూడా అర్థం కావటం లేదు. ఐసి. విజయ్ సార్, 7X. ఈ విధంగా అనుమానించదగ్గ వస్తువులు కానీ గుర్తులు కానీ హత్య జరిగిన ప్రదేశంలో ఏమైనా కనిపించాయా? లేదు సార్, హత్య జరిగినప్పుడు 7X అనే పేపర్ మాత్రమే దొరికింది. అలాగా, ఇదిగోండి నా కార్డు, మీ వారికి ఇవ్వండి. ఎప్పుడు ఎవరి మీద అనుమానం వచ్చినా, ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి. అవసరం ఉన్నప్పుడు ఎప్పుడు పిలిచినా మీరు నా దగ్గరికి రావాల్సి ఉంటుంది. ఓకే? అలాగే సార్, ఆయన రాగానే చెప్తాను. ఓకే అండి, వెళ్ళొస్తాం.
సార్ నాదొక డౌట్. ఆ? మనం ఇంత దూరం వచ్చి నీ ముక్క చెప్పడానికేనా? చెప్పింది విన్నావుగా, మళ్ళీ అడగటం దేనికి? మనం వచ్చింది వాళ్ళకి విషయాలు చెప్పడానికి కాదు, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు తెలుసుకోవడానికి. ఇన్వెస్టిగేషన్ లో పెద్ద జేమ్స్ బాండ్ అంటున్నావు కదా, ఆ మాత్రం తెలీదా? Come on, boys. ఒరే లబ్బా. कूपन पाओ, छुट्टी मनाओ, कहीं भी कहीं भी ग्लिसरीन और मलाइयों गाढ़ा एंटीसेप्टिक लोशन आमब्रेज के मुकाबले ज्यादा आसानी से फैले, रूखी त्वचा को पूरा पोषण दे। बोरोसिल थिक लोशन। విజయవాడ బందర్ రోడ్లో ఉన్న ఆనంద నిలయంలో ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న ఆ ఇంటి పని మనిషి పోతురాజును ఈరోజు అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. కాగా ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఆ ఇంట్లో నివసిస్తున్న కోట్లకు వారసురాలైన సుహాసిని ఆస్తి వ్యవహారాలే దీనికి కారణమని కొందరు భావిస్తున్నారు. పోలీసులు దుండగుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. సుహాసిని ఈ విషయమై ప్రశ్నించగా తనకు వ్యక్తిగతంగా శత్రువులు ఎవరూ లేరని, నీ అబ్బా ఉన్న 4 గంటలకి వారంలో 3 సార్లు షేవింగా? సర్లే గాని పాల్పడి ఉంటారని తన అభిప్రాయాన్ని తెలియజేసింది. నీతో అర్జెంట్ గా ఒక విషయం మాట్లాడాలరా. ఇదే ఇల్లు. ఈ కొంపేదో మంచి రిచ్ గానే ఉంది. ఏమన్నా మనకు వర్కౌట్ అవుతుంటవా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతారా స్వామి. ఇటు వెళ్దాం. పదా అబ్బాయి నేను వెళ్తా. సుహాసిని, చాలా పొద్దుపోయిందమ్మా, రేపు చదువుకుందు గాని. ఇదిగో పాలు తాగు. అమ్మా సుహాసిని, నీకో విషయం చెప్తానమ్మా. ఏంటిది? అదేనమ్మా, నీ పెళ్లి విషయం. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే అందంగా ఉంటుంది. గోపికి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. నిన్ను వాడికిచ్చి పెళ్లి చేస్తాను, మహారాణిలా చూసుకుంటాడు. మీరిద్దరూ చిలకా గోరికల్లా ఉంటే చూడాలని ఉంది. నీ ఉద్దేశం ఏమిటో చెప్తే ఆతతంగా కాస్త జరిపిస్తాను. తప్పుకో. ఏమిటమ్మా, ఏమిటి ఆలోచిస్తున్నావు? పెద్దమ్మా, నా పెళ్ళికి తొందరే వచ్చింది. ఆ టైం వస్తే నేనే చెప్తాను. అందాక నన్ను బలవంత చేయొద్దు ప్లీజ్ పెద్దమ్మా. అయ్యయ్యో, నేనెందుకు బలవంతం చేస్తాను? కాకపోతే గోపి గురించి కొంచెం ఆలోచించమంటున్నాను. అలాగే పెద్దమ్మా, నేను ఆలోచిస్తాను. నువ్వు వెళ్ళి పడుకో. అమ్మాయి అంటే అన్నానంటావు గానీ ఎట్టా చిక్కిపోతున్నాను చూడు. నాకు కూడా ఒక గ్లాస్ పాలు రూములు పెట్టవే, పడుకుంటాను. ఏమ్మా ఇంకా పడుకోరా? లేదు పెద్దన్నా, ఇప్పుడే పడుకోబోతున్నాను, నువ్వు వచ్చావు. మీ పెద్దమ్మ నీతో ఏదో నస పెడుతుంటే విన్నాను. నువ్వు అట్టాంటి మట్టించుకోమాక, అదట వాగుతానే ఉంటది. నేనంటే అన్నానంటావు గాని నీకు అన్ని విధాలా తగిన వాడు మా విజయేనమ్మా. వాడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. వాడు నా మేనల్లుడు, నా మాట ఏనాడు కాదండు. నీ పెళ్లి వాడితో జరిపించారనుకో, మీ నాన్న ఆత్మశాంతిస్తుంది, పెదనాన్నగా నా బాధ్యత నెరవేరుతుంది. పెద్దన్నా, చెప్పాను కదా, ఆ టైం వస్తే నేనే చెప్తానని. నువ్వు చెప్పినట్టే వింటాను, సరేనా? అంటే అన్నానంటావు గాని నువ్వు ఆ మాత్రం భరోసా ఇస్తే నాకు అదే చాలమ్మా. సరే సరే, బాగా పొద్దుపోయింది, ఇంక పడుకోమ్మా, నేను ఉంటాను. సరే. అమ్మా ఉంటానరా, పడుకో పడుకో పడుకో. స్వీట్ డ్రీమ్స్, గుడ్ నైట్. ఏమిటి అమ్మాయికి బోధ చేస్తున్నారు? నువ్వు చెప్పావుగా సోది, అయ్యేం పట్టించుకోవద్దని చెప్పా. చూస్తాను. నా ఇష్టం లేకుండా సుహాసిని పెళ్లిలా జరిపిస్తారో నేను చూస్తాను. చెయ్ అంటే అన్నానంటావు గాని ఏంది నువ్వు చేసేది? పేడ కొట్టనంటే ముఖం పిడకైపోద్ది. పిడకని పిడకలాగానే ఉండనివ్వండి, అంటించద్దు. అది నీ పై చేయి కాలు. నిన్ను చూస్తుంటే ఒక చెయ్యే కాదే, మొత్తం ఒళ్ళంతా కాలిపోతుంది.
మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. మళ్ళీ ఆడికే బాత్రూమ్ కి 102 దేనికో దానికి వస్తారా? నేనెందుకులే కానీ నువ్వు పోయిరా. దీన్ని నమ్మడానికి వెళ్ళా బాత్రూమ్కే కదా. అరవకరా, పదరా, పద అరవకు, బా పద. తోసేస్తావేంట్రా? ఏమిటి ఏమైంది? చూడండి 7X బాత్రూమ్ ఉందా అంటే అన్నానంటావు కానీ ఇదేదో అనుమానించాల్సిన విషయమేనే. మన ఏసీపీ గారికి ఫోన్ చేద్దాం. హలో 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 ఏమే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమండి నాకెందుకు చాలా భయంగా ఉందండి, ఇంకోసారి ట్రై చేయండి. చేస్తా. హలో హలో స్విచ్ ఆఫేనే. ఏమిటి అలా భయపడి చేస్తున్నావు? అంటే అన్నానంటావు కానీ రాత్రికి రాత్రి ఏం కొంపలు అంటుకోవు. తెల్లారు చూసుకుందాంలే, పడుకో పడుకో. అంతేనంటారా? అంతేగాక ఇంకేముంది, నువ్వు అటు నేను ఇటు పడుకో. భయంతో వణికి చస్తుంది. ఈశ్వరా అబు చెయ్ చెయ్, నేను వాకింగ్కి వెళ్ళొస్తా కానీ కాస్త డెకాషన్ పెట్టి కాఫీ తగలయి. సుహాసిని, ఇంత తొందరగా మీ పెద్దమ్మ నన్ను వదిలి వెళ్ళిపోతుంది అనుకోలేదమ్మా. ఏం నాయుడు ఈ దారుణం ఎలా జరిగింది? ఏం చెప్పను శంకరం, ఆ 7X ఎవడో వాడు మా కుటుంబంలోని సభ్యులందరినీ ఎందుకు చంపుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఊరుకో, ఏడిస్తే మాత్రం పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ఇలాంటి సమయంలోనే గుండె నిబ్బరం చేసుకోవాలి. నమస్కారం ఎస్సీపీ గారు. చూసారా ఆ 7X ఎంత పనిచేశాడు? ఏ పాపం ఎరుగని నా భార్యను చంపేశాడు. నేనంటే అన్నానంటారు కానీ వాడు ఇంకా ఎంతమందిని చంపుతాడోనని భయంగా ఉంది. కులపతి గారు బాధపడకండి. మీ కుటుంబం అంటే గిట్టిన వాళ్ళు ఎవరో ఇదంతా చేస్తున్నారని నా అనుమానం. వాళ్ళెవరైనా సరే త్వరలోనే పట్టుకుంటాం. ఏసీపీ గారు, మీరు కాస్త శ్రద్ధ తీసుకుంటే ఇలాంటి ఘోరాలు ఇక ముందైనా జరగకుండా ఉంటాయి. సార్, ఈ మర్డర్ కూడా 7X చేసినట్టున్నారు సార్. అసలు ఈ 7X ఎవడు అర్థం కావట్లేదేంటి సార్? తెలియడానికే ఉంది. ఆడెవడో ఇంగ్లీష్ మూవీ రేంజ్లో ఉండాలని 7X అని రాసి ఉంటాడు అంతే. నిన్ను ఎవరు రమ్మన్నారో లోపలికి? కులపతి గారు జరగాల్సింది జరిపించండి, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. నేనంటే అన్నానంటావు కానీ లీలావతి నాకంటే ముందే వెళ్ళిపోతావంటే. సార్ చెప్పండి సార్, ఇంట్లో జరిగిన మర్డర్ గురించి ఏమైనా తెలిసిందా సార్? సార్ 7X అంటే ఎవరు సార్? తీవ్రవాద ఉగ్రవాద సార్? సార్ చెప్పండి సార్.
సార్ ఈ హత్యలు చేస్తుంది బయట వ్యక్తా లేకపోతే ఇంట్లో వ్యక్తా? ఎవరి మీద అనుమానం ఉందా? ఇదివరకే ఇంట్లో ఓ హత్య జరిగింది, ఇది రెండో మాట. దీనిపై మీ డిపార్ట్మెంట్ రియాక్షన్ ఏంటి సార్? చెప్పండి సార్, దీనిపై మీ యాక్షన్ ఏంటి? చెప్పండి సార్. యాక్షన్ రియాక్షన్ రెండు ఉంటాయి. ప్లీజ్ వెయిట్ అండ్ సీ. అసలు ఆగరా, ఏం చెప్పు. 7X అంటే అగ్ని బాస్ సార్ వస్తున్నాం సార్. ఒరే, రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మనం కళ్ళారా చూసాం. అవును. ఆ తర్వాత ఏమై ఉంటుంది? నువ్వు కొంచెం మోస్తావా? ఇక్కడ ఎవడన్నా విన్నాడంటే మనమే మర్డర్ చేసాం అనుకుంటారు. సార్, ఫోరెన్సిక్ రిపోర్ట్స్. నేరస్తుడు చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడు సార్. ఏ ఆధారాలు దొరకలేదు. రామ్ గోపాల్ వర్మ సినిమాలో మర్డర్ లాగా చాలా మ్యాజిక్ గా చేస్తున్నాడు సార్. ముంబై వెళ్ళి వర్మతో చెప్పు, వాడిని హీరోగా పెట్టి సినిమా తీస్తాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ మిమ్మల్ని కలవడానికి ఇద్దరు వచ్చారు సార్. అర్జెంట్గా మిమ్మల్ని కలవాలంటున్నారు. వాళ్ళని లోపలికి పంపించు. సార్ నమస్తే సార్, నా పేరు రంగా, నా ఫ్రెండ్ బెళ్ళ. నమస్తే సార్. అరే మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారా సార్ అది వీళ్ళు నీకు ముందే తెలుసా? తెలియపోవటం ఏంటి సార్? జేబులు కొడతారు వీళ్ళు, చిల్లర దొంగలు సార్. ఏయ్, ఎందుకు వచ్చారా? సార్ అది మేము దొంగలమే సార్, కానీ దేశాన్ని దోచుకునే గణన దొంగలం కాదు సార్. గత్యంతరం లేక ఫుడ్ కోసం చిన్న చితక దొంగతనాలు చేసే దొంగలం సార్. ఇంతకీ ఎందుకు వచ్చారో చెప్పండి. ఆ రాత్రి మర్డర్ జరిగిన ఆ ఇంటికి దొంగతనానికి మేము వెళ్ళాం సార్. మేము చూసాం సార్. ఏంటి, ఆ రోజు రాత్రి మీరు ఆ ఇంటికి వెళ్ళారా? అక్కడ ఏం చూశారు? ఏం చూసారో చెప్పండి. 7X దొరికితే సార్ మీకు మంచి గిఫ్ట్ ఇస్తారు. ఆ మర్డర్ జరిగింది మేము చూడలేదు సార్, కానీ వాళ్ళ మాటలు విన్నాం. విన్నారా? ఏం విన్నారో చెప్పండి. ఆస్తి మొత్తానికి వారసురాలు సుహాసిని. వాళ్ళ పెద్దమ్మ తన తమ్ముడికి సుహాసిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది. అది ఏ మాత్రం ఇష్టం లేదు వాళ్ళ పెదనానికి. ఎందుకు ఇష్టం లేదు? వాడి మేనల్లుడితో పెళ్లి జరిపించాలని వీడి పథకం సార్. ఆహా, అయితే అందుకే సార్ అడ్డొస్తున్న భార్యని తన మేనల్లుడితో ఖచ్చితంగా వాడే చంపించుంటాడు సార్. ఈ విషయం మీద భార్యాభర్తలు గొడవ పడ్డం ఆ రోజు రాత్రి మేము విన్నాం సార్. ఐసి, మీరు చెప్తోందంతా నిజమేనా? సార్ మేము దొంగలమే సార్, మేము చెప్పేది మాత్రం నిజం. పాండు సార్, వీళ్ళ అడ్రస్ నోట్ చేసుకోండి. ఓకే సార్. ఏయ్, నేను ఎప్పుడు పిలిచినా మీరు రావాలి. ఓకే, పిలవకుండా మాత్రం రావద్దు. అగ్ని, సారీ సార్. సార్ మేము వెళ్ళొస్తాం సార్. వస్తాను సార్. మావయ్య, ఏమిట్రా? ఏంటో చెప్పు. నేను మా ఊరు వెళ్ళిపోతాను మావయ్య. అంటే అన్నానంటావు గాని ఏం మాయ రోగం వచ్చింది ఊరికి వెళ్ళిపోతానంటావు? ఇక్కడుండి నేనేం చేయాలంట? మమాపి అంటూ కూర్చుంటే నా కథ సమాప్తం అయ్యేలా ఉంది. ఈ 7Xలు, ఈ పోలీసులు, ఇవన్నీ చూస్తుంటే నాకు సత్యంత భయంగా ఉంది మావయ్య. నేను వెళ్ళిపోతాను. నేనంటే అన్నానంటావు గాని సుహాసిని దక్కించుకోవాలంటే మనసులో మోజుంటే చాలదరా, గుండెలో ధైర్యం ఉండాలి. కలేజా ఉన్న మగాడివి అట్ట భయపడితేట. నీకే, నువ్వు అలాగే అంటావు. ఇక్కడ నా గుండెల్లో డప్పులు కొడుతున్నాయి. డప్పులు కొట్టాల్సిందే నీ గుండెల్లో కదరా పిచ్చదవా. సుహాసినితో జరిగే నీ పెళ్లిలో కొట్టాలి. కనీసం డప్పులు ఖర్చైనా దప్పుద్ది. ఏంటి మావయ్య, నేను సీరియస్ గా చెప్తూ నువ్వు లైట్ గా తీసుకుంటావు. లైట్ గా తీసుకోక నీలాగా హెవీగా తీసుకొని డల్ అయిపోతారా. అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ తడుపుకోబాక, బట్టలు పాడైపోతాయి. వెళ్ళి పని చేసుకోబా. ఏదైనా ఉంటే రాత్రికి మాట్లాడుకుందాం. అది కాదు మావయ్య. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వెళ్ళ. సర్లే. ఎవరమ్మా ఇంట్లో? యాదమ్మంటే నువ్వేనా? నేనేనండి యాదమ్మని. దేనికయ్యా? బంగ్లాలో మర్డర్ జరిగినప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు కదా? ఉన్నానయ్యా. ఆ హత్య చేసింది ఎవరో నీకు తెలుసు. మర్యాదగా సార్తో ఉన్నట్టు చెప్పు. దండాలయ్యా, తమరు పెద్దోళ్ళు, మీతో అబద్ధం ఎందుకు చెప్తానండి. ఆ రోజు ఉదయం 4:30 గంటలకి అయ్యగారు రోజులనే వాకింగ్కి వెళ్ళారయ్యా. అప్పటి వరకు అమ్మగారు బాగానే ఉన్నారండి. అయ్యగారు తిరిగి వచ్చి చూసేసరికి అమ్మగారు చచ్చిపోయి ఉన్నారయ్యా. మరి ఆ ఇంట్లో నువ్వు పని ఎందుకు మానేసావు? ఏం లేదయ్యా, ఆ ఇంట్లో ఇన్ని దారుణాలు జరుగుతుంటే భయం వేసి పని మానేశానయ్యా. అంటే ఈ హత్యకి మీ అయ్యగారికి ఎలాంటి సంబంధం లేదంటావా? అయ్యయ్యో, అయ్యగారు బయటకు వెళ్లే ముందు అమ్మగారితో మంచిగా మాట్లాడటం నేను విన్నానండి. అంతేనండి జరిగింది. ఆయన వెళ్ళాకే ఈ దారుణం జరిగిందండి. ఎవరు చేశారో ఏమో తెలియదు బాబు.
అవసరమైతే నువ్వు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. అలాగేనయ్యా. I'll show you how. I've given all the commands. Just note them down. Just be little careful while doing the program, okay? It's a little tricky. I'll show you how. This is how it needs to be done. Okay? Yeah. Any more doubts? Just ask before. అమ్మాయి సుహాసిని. Good morning, sir. గుడ్ మార్నింగ్. మీ పెద్దమ్మ పోయిందంట. ఐఎమ్ సో సారీ. ఇన్నాళ్ళు నువ్వు లేకపోయేసరికి మన ఆఫీస్ డిసిప్లిన్ లేని అసెంబ్లీ లాగా తయారైంది. ఇప్పటికైనా నువ్వు వచ్చావు. ఐఎమ్ సో హ్యాపీ. పిలిచారా సార్? బెల్ కొట్టినప్పుడు వినపడదు, అవసరం లేనప్పుడు ఆ వెధవ ముఖం వేసుకొని పిలిచారా సార్ అంటూ వస్తావు. కాస్త విషం దొరికితే తాగి చచ్చిపో, పీడ విరగడైపోతుంది. అలాగే సార్. కొంపదీసి నువ్వు నిజంగా విషయం తాగావు రోయ్, దాన్ని కక్కించడానికి నా ప్రాణం మీద వస్తుంది. బాధలో ఉన్న నిన్ను నవ్వించి ఇన్నాళ్లకి వీడొక మంచి పని చేశాడు. సుహాసిని, ఆ రావ్ అండ్ రావ్ కంపెనీ ఫైలు త్వరగా రెడీ చేయమ్మా. ఓకే సార్. కానివ్వండి, ఎవరి పని వాళ్ళు. సుహాసిని, మే ఐ టేక్ ద సీట్? ఐఎమ్ సారీ సుహాసిని. ఎందుకు? మీ పెద్దమ్మ చనిపోయారని విన్నాను. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆఫీస్కి వచ్చావు కదా, అందుకే కాస్త మనసు విప్పి మాట్లాడదామని వచ్చాను. ప్రకాష్, చాలా టెన్షన్లో ఉన్నాను. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే. ఒంటరిగా ఉంటే బాధ మరీ ఎక్కువవుతుంది సుహాసిని, అందుకే నీ మూడు మార్చుదామని. నా మూడ్ మారడం కోసం నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు. ఉన్న మూడ్ని కాస్త పాడు చేయకుండా ఉంటే చాలు. ఓకే, నీ మనసు మారిందేమో అనుకుని వచ్చాను. నో ప్రాబ్లం. నీ మనసు మారే వరకు వెయిట్ చేసే ఓపిక నాకుంది. ఇంకా ఇక్కడే ఉండి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఓకే, బాయ్. త్వరలో సుహాసినితో నా పెళ్లి. మరి నా పరిస్థితి? పిచ్చిదానా, ఆ పెళ్లి డబ్బు కోసం, నీతో పెళ్లి జీవితం కోసం. ఏం చేసినా నీకోసమే కదా. నిజంగానా? అవును డియర్. వన్ సెకండ్. పర్బో, హలో. అలాగే సార్, అలాగే సార్, అలాగే సార్, నేను ఎంక్వైరీ చేస్తాను. సార్ ఇదిగో వచ్చారు సార్. ఏరా, ఆ రోజు రాత్రి మీరు మరి నాయుడు విజయ్ ప్లాన్ ప్రకారం ఆమెను చంపేశారన్నారు. మరి ఇప్పుడు ఏమైందిరా? అదే సార్, విజయ్ చనిపోయాడని ఇప్పుడే తెలిసింది. ఓహో, ఆ విషయం కూడా తెలుసుకున్నారా? పాండు, అగ్ని, మీ ప్రతిభా పాఠవాలు చూపించి చాలా రోజులైంది కదూ. అవును సార్. మీ శక్తి ఏంటో చూపించండి. ఓకే సార్. ఇంకేంట్రా చూస్తున్నారు? ఎక్కడికి సార్? 2020 అన్ని 6లే. బాగా దురదగా ఉంది ఇక్కడ. జీపీ. జీపీయా?
చెప్పాడుగా జీపీ అని, అది డిటిఎస్ లో. ఏంటి అగ్ని తొక్క అలసిపోయాం. నువ్వు అలసిపోయావు కదా. గాడి రక్తం తాగిచ్చినట్టున్నారు చెత్తనాయాళ్ళు. అబ్బా అగ్ని అంటే ఈడు పడిపోయాడు. పెద్దనాన్న, రామా సుహాసిని, ఏంట్రా? పెద్దమ్మ లేని ఇంట్లో ఏం తోచడం లేదు పెద్దనాన్న. నేను ఇలా దిగులుగా చూస్తుంటే నాకేదోలా ఉంది. మనసుకు కాస్త రిలాక్స్గా ఉంటుంది. హైదరాబాద్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్దాం పెద్దనాన్న. చాలా మంచి సలహా చెప్పావమ్మా. అలాగే వెళ్దాం. నాకు మనసుకు కాస్త మార్పుగా ఉంటుంది. సరే, ఏసీపీ గారికి ఫోన్ చేస్తానండు. హలో ఏసీపీ గారు, నమస్కారం. నేను నాయుడిని. రేపు అమ్మాయి నేను హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాం. అదే సార్, మీతో చెప్పాలి కదా. మీ జిమ్మాడా, మీ అమ్మ కడుపులు మాడా, మీరు నాశనం అయిపోతారా? మీ పెళ్ళాల మొగుళ్ళు దేశాలు వదిలిపోను. మా డబ్బులు తీసుకుని మమ్మల్ని మోసం చేస్తారా? మీకు పోయాకాలం రాను. బజార్కి వెళ్ళి సరుకులు తెచ్చుకునే ఆడవాళ్ళకి మాయ మాటలు చెప్పి నమ్మించి బయట స్కీము మీ పొద్దు స్కీమ్ అని బుట్టలో వేస్తారా దొంగ సచ్చినోళ్ళారా? మీరు నాశనం అయిపోను. నెల రోజుల్లో రెండింతలు అవుతుందని వేలకు వేలు డబ్బులు కట్టించుకొని జెండా ఎత్తి తప్పించుకోవాలి. ఉడతలు పట్టి మీ మొహాలకి మిమ్మల్ని నమ్మి డబ్బు కట్టండి చూడు. మీ మా బుద్ధి తక్కువ. మర్యాదగా డబ్బులు కక్కుతారా లేదా? ఏంట్రా చూపులు? దొంగ కోళ్ళు పట్టేవాళ్ళగా చూపేంట్రా? వదినా, ఇలాంటి వెదవలతో ఇంకా మాట్లాడండి. జంక్షన్ పేలిపోయేలా ఒకటేస్తే అప్పుడు గానీ తిన సొమ్ము కక్కరు. మీ టైం బ్యాడ్, కలిసి రాక మొత్తం పోయింది. అయినా లాభాలు వస్తే తేరగా తినాలనుకున్న వాళ్ళు నష్టం వస్తే కూడా భరించాలి కదా. మీ పిండం పిశాచాలకు పెట్ట ఎంతో కష్టపడి మీ స్కీమ్ లో డబ్బులు కడితే సిగ్గు లేకుండా లాభం రాలేదని చెప్తున్నారా? చచ్చినోళ్ళారా, ఈ రోజు మా చేతుల్లో మీరు చచ్చారే. ఈ గోలుమాల గోవిందతో పెట్టుకోవద్దు, బిందె పగిలిపోదు. పగిలేది నా బిందె. బిందుతో గుద్దనంటే లోన సిరుగుద్ది సెడ్డి. జాగ్రత్త. ఏంటే గోల్ చూసి కొట్టానే బాల్ కూడా కనపడకుండా ఈ హైటెక్ చిట్టి బాబు లాజిక్ బెట్ లాగి కొట్టారంటే కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి మీ మొగుడు ఏంట్రా, మా మొగుళ్ళు కిడ్నీలు అమ్ముకోవాలా? కంత్రి నాయళ్ళారా, ఈ గోవిందమ్మతో పెట్టుకున్నారు. ఇక మీ పని గోవిందే. మర్యాదగా మా డబ్బులు తిరిగి ఇవ్వండి, లేదా మా దశలే రాయలసీమ. మొన్ననే మా పాలోడు చెయ్యి పట్టుకున్నాడని నొరికి చంపాను. మీరొక లెక్క కాదు నాకు. ఏంటలా రెచ్చిపోతున్నారు? మా హైటెక్ కంపెనీ సభ్యులు కదా అని ఊరుకుంటున్నాం. మీరు ఇచ్చిన డబ్బులతో తిన్నావా తాగేవా? ఒకసారి తాగంగా. అది ఇప్పుడు అవసరం. మీరు ఇచ్చిన డబ్బులతో కష్టపడి పేకాడి వచ్చిన లాభాల్లో మీకు వాటేద్దాం అనుకున్నాం. రాలేదు, దరిద్ర మొఖాలు వేసుకు ఇచ్చారు. ఒక కార్డు కూడా కొట్ల, మొత్తం పోయింది. ఆ డీటెయిల్స్ చెప్పాలా? వద్దులే. ఆడోళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నది కాక మిటుకు పెట్టి ఎలా చూస్తున్నారో దొంగ సచ్చినోళ్ళారా. సిగ్గు లేకుండా ఎలా చూస్తున్నారు చూడు. దొంగ మొహాలేసుకొని. మీ జమ్మడిపోను. అదిగో ఇదే. ఇంకా చూస్తారంట. అసలు ఏంటి మీకు అలా? మీరేంట్రా మధ్యలో అసలు కొసరంటూ? మేము చూసుకుంటాం కానీ తప్పకుండా. ఆగండి, అసలు ఏం జరిగిందో చెప్పండి, మేము ఏంట్రా మీరు ఏదో పరిశీలిద్దామని వచ్చారు ఈ పుడింగులు. వినండి అంతే. ఏంట్రా వీళ్ళు పరిష్కరించేది? వీళ్ళు మీ తోడు దొంగలేనా? వత్తాసు పలుకుతున్నారు. మర్యాదగా మాట్లాడండి. దొంగలు అన్నారు బాగుంది, మరి ఇలాంటి ఎదలతో పోలుస్తున్నారు, అదే బాగాలేదు. విన్నారుగా, వీళ్ళు దొంగలేనా? ముందు వీళ్ళ వీపు విమానం మొత్తం మోగించండి, తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం. అమ్మలారా, అక్కలారా, చెల్లిలారా, తల్లులారా, పిచ్చెక్కిన పిల్లలారా, ఆ యాదవులకే మాకు ఏ సంబంధం లేదు. తల్లు అమ్మా, ఇదేవారా పేడలో ఏలెట్టి మోసం చూసుకోవడం. మేము నమ్ముతామంట. ఏంటి కూడా అసలేం జరిగింది చెప్పండి, మీకు మేము హెల్ప్ చేస్తాం. పోలీసులా ఎప్పుడు లేటరా సార్ మీరు? ఏం జరిగిందని నెమ్మదిగా అడుగుతారేంటండి? సెంటర్ లో గొడుగేసుకుని దుకాణం పెట్టి ఆ యదవులు మా నెత్తి మీద కుచ్చుటోపి పెట్టి ఉడాయించారు.
మహిళామణుల్లారా, వనిత రత్నాల్లారా, గట్టిగా మాణిక్య వచ్చే దీపాల్లారా, పోతారు. రండి. సాక్షాత్తు శ్రీ లక్ష్మీదేవి వచ్చి మా హైటెక్ కంపెనీలో సెటిల్ అయింది. ఎవరి తలుపు తడదామా అని ఎదురు చూస్తుంది. రండి రండి, కట్టండి. మా కంపెనీలో 1000 రూపాయలు పెట్టుబడి పెడితే నెల తిరిగాక 3000 దర్జాగా తీసుకెళ్ళొచ్చు. బంపర్ ఆఫరు. 10,000 పెట్టుబడి పెట్టండి, 30,000 తీసుకెళ్ళండి. అలాగా అయితే ₹1,00,000 పెట్టుబడి పెడితే ఎంత తీసుకెళ్లొచ్చు? 1,00,000 రూపాయలతో గేమ్ అంటే కొంచెం ఏంటి కష్టమే. గేమ్ అంటున్నారు? ఆ గేమ్ కాదమ్మా, గెయిన్. మీరు ₹1,00,000 పెట్టుబడి పెడితే మీ లాభం 3 లక్షలు అవుతుందని అంటున్నారంటే. అయినా ఫార్ములా నెంబర్ 2 ప్రకారం 1,00,000 పెడితే 2.5 కదా, 3 ఇస్తున్నామంటే. సర్లే, అయినా ఎన్ని కంపెనీ సిగరెట్స్ మీకు చెప్తే ఇబ్బంది. ఏమండి, ఎదురొస్తున్న లక్ష్మీదేవిని మీ ప్రశ్నలతో ఇసుకించొద్దు. ఆ కనకమహాలక్ష్మి కోపం వచ్చి కొండెక్కింది అనుకోండి, మళ్ళీ దింపడం చాలా ఇబ్బంది. అయ్యో, తీయండి. ఇదిగోండి నా పేరు మీద ₹5,000 రాసుకోండి. ₹1,00,000 రూపాయలని బిల్డప్ ఇచ్చా. పేరు చెప్పు. గోవిందమ్మ. గోవిందమ్మ, గోవిందా గోవిందా. నెక్స్ట్ రావాలమ్మా, రావాలి. నా లవర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పేరు మీద 5,000 రాయండి. అలాగా, మీ లవర్ పేరు ఏంటో తెలుసుకోవచ్చామ్మా? లింగారావు. బాగా లేటెస్ట్ గా ఉంది. ఈవిడ కూడా లేటెస్ట్ గానే ఉంది. తీసుకో. నా మీద ఓ 10,000 రాసుకోండి. నా మీద అనకూడదమ్మా, నా పేరు మీద అనాలి. అలాగే విజయలక్ష్మి. ఆహా, మీ పేరే విజయలక్ష్మి అంటే మీలో ఆల్రెడీ విజయ్ ఉంది. ఇక లక్ష్మి అంటారా, అది వచ్చేసి మా దగ్గర. అంత ఆవరు చేయకు, తగ్గితే మంచి. తీసుకో అమ్మా. దీన్ని ఏం చేయమంటారు? దీన్ని మడిచి మడిచి బీరువాలో పెట్టుకోండి. అలాగేనండి. అంతే అంతే, వెళ్ళండి అమ్మా. అదండి జరిగింది. వీళ్ళు చేసిన పని వల్ల వాళ్ళు తప్పించుకు పారిపోయారు. ఇదంతా వీళ్ళ వల్లే జరిగింది సార్. మీరేం బాధపడకండి, ఆ యదవులను ఎలాగైనా మేము పట్టుకుంటాం. మీరు పట్టుకునేసరికి తెల్లారుతుందిలేండి. పదండి, మనమే వెళ్ళి వెతుకుందాం. అమ్మాయిలు ఎందుకు పడతారో ఎందుకు వెళ్తారో తెలియదు. అమ్మా అబ్బా, వీళ్ళ ముగుళ్ళు పక్కింటి వాళ్ళతో లేచిపోరు. వీళ్ళ పుత్తిలుపు దొంగలు ఎత్తుకెళ్ళా, దొంగ మండలు. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? సుహాసిని ఇంటికి వెళ్దాం. ఇంకొకసారి సుహాసిని అంటే నిన్ను పేగరోకి చంపేతాను రే. నీ అబ్బా దేవుడికే తెలిసినా బాధ. సరే పదరా, పదరా వెళ్దాం. బాబు, సుహాసిని గారు ఉన్నారా? హైదరాబాద్ వెళ్ళారండి. ఎవరింటికి? పిచ్చేశ్వరరావు ఇంటికి. ఏదో బండి పట్టుకుని వెళ్ళిపోదాం రా. స్టాప్ స్టాప్. అబ్బా, స్టాప్ స్టాప్ బాబు, ఆపరా. హైదరాబాద్ వెళ్ళాలి, వస్తావా? ఎక్కడ్రా వీడు, ఇంకా రాలేదు. అరే హాయ్ పాపా, మోడర్న్ బాయ్ లాగా భలే డ్రెస్ వేసావు. ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి? వారిని మతిమరుపు మండ. నాన్న పిలవచ్చుగా. నానా పాపా ఇస్ ద లేటెస్ట్ స్టైల్. నానా, ఫాదర్, డాడీ అంత ఓల్డ్ స్టైల్. అందుకే హిందీ సినిమాలో హృతిక్ రోషన్ పప్పా పప్పా అని పిలుస్తుంటాడు. అయినా పప్పా అంటే ఎస్ అనుకుంటా. ఏంటి వారిని అమ్మ కడుపు మాడ. నీ మతిమరుపుతో చస్తున్నా కదరా బాబు. ఏంటి పాపా వినపడినట్టు కొనుక్కుంటున్నావు? ఏమి లేదు నాన్న, ఇంత తెలివి గలవాడివి నా కొడుగ్గా ఎలా పుట్టావా అని ఆలోచిస్తున్నా. నాకు అదే డౌట్ గా ఉంది. గమనించావులే, నేనేదో ఫ్లోలో అంటే నువ్వు అదే ఫాలో అవుతావా? ఎంతైనా నీ కొడుకు కదా పాపా. ఏడ్చావులే. వాడు వచ్చినట్టున్నాడు, పద. లారీ సౌండ్ వచ్చింది. లారీలో కానీ వచ్చారండి. ఎంత? ఇదిగో రే, ఎవరన్నా ఉన్నారా? హాయ్ చందు అంకుల్, వెల్కమ్ టు హైదరాబాద్. అవును, ఏంటి ఒక్కరే వచ్చారు? ఆంటీ రాలేదా? అర్థమైంది. మీరు ఒక్కరే బ్యాచులర్ గా ఎంజాయ్ చేద్దాం వచ్చారు కాదు? ఏదవన్నారు ఏదవా? నువ్వు అనుకున్నట్టు చంద్ర అంకుల్ కాదురా, కులపతి నాయుడు, నా చిన్ననాటి ఫ్రెండ్. ఆయన ఏ పరిస్థితులు ఎక్కడికి వచ్చాడో తెలుసుకోకుండా నోటికొచ్చాడు మాట్లాడతావే. సారీ రా కులపతి, వీడు నా కొడుకు, పేరు హనుమంతు, కాస్త మతిమరుపురా.
నువ్వు నన్ను మరీ పోడేస్తున్నావు. చూసావు ఇదిరా వీడి వాడకం. ప్రయాణం బాగా జరిగిందా? మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. సుహాసిని రాలేదా? ఎందుకు రాలేదురా? అమ్మా సుహాసిని. వాళ్ళ షేపే ఇంత అదిరింది, పై షేప్ ఇంకెంత అదురుద్దో. అయ్య కుక్కలా నేనేరా ఉన్నాయా? అబ్బా చూడు. అయ్య బాబాయ్. పాపా ఏంటి ఒకదాని వచ్చావు? మమ్మీ రాలేదా? సన్నాసి నోరు తెరిచావంటే చంపేస్తా. సుహాసిని నా ఫ్రెండ్ పిచ్చేశ్వరరావు. అవునమ్మా, వీడు నా కొడుకు. కాస్త మతిమరుపు ఎక్కువ, ఏమనుకోకే. పర్వాలేదు అంకుల్. అవును, అప్పుడెప్పుడో చూసా. ఇంత ఉండేదానివి, ఎంత ఎదిగిపోయావు. చిన్నప్పుడు ఇంతే ఉంటారు, అంత ఉండరు. పైగా నన్ను మర్చిపోమంటావు. నువ్వు నోరు పోయి అలాగే తీసుకుని రా. రే పదరా, మనం కూడా వెళ్దాం. అబ్బా ఏంటి వెళ్ళేది? మనం ఏమన్నా వాళ్ళు గెస్ట్లు అనుకుంటున్నావా? ఎగేసుకు వెళ్ళిపోతున్నావు. వెళ్ళాల్సిన టైం ఇది కాదు, చెప్తాను పద. రండి రండి రండి, కూర్చోమ్మా. రే కూర్చోరా. చెప్పు. చూడమ్మా సుహాసిని, మీ పెదనాన్న నేను చిన్నప్పటి నుంచి స్నేహితులు. మీ ఆంటీ అదేనమ్మా మా ఆవిడ. ఆవిడ పోయిన దగ్గర నుంచి బిజినెస్ చూసుకుంటూ మా వాడిని చూసుకుంటూ ఇలా గడిపేస్తున్నానమ్మా. అంటే అన్నానంటావు గాని మీ వాడి కాస్త హుషారైన వాడేలేరా? ఏం హుషారో ఏమిటో, వాడు ఎప్పుడేం మాట్లాడతాడో ఏం చేస్తాడో వాడికే తెలియదు. వాడిదేరా నా దిగులంతా. రే దాసు, అయ్యా అమ్మాయిని తీసుకెళ్ళి రూమ్ చూపించు. సుహాసినికి ఏం చూపించాలని నేను చూపిస్తానంతే. నువ్వు రా సుహాసిని. అలాగే నువ్వు వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. నేను చూపిస్తాను ఇవన్నీ. సుహాసిని ఇదే మన రూమ్. బాగుందా? అది కాదు నీ రూమ్, అది నా రూమ్. కళ్ళజోడు పారింది. బాగుందా? థ్యాంక్ యూ. అయ్యరా
మై డియర్ సుహాసిని ఇది అమ్మ వచ్చేస్తుంది ఎక్కడ దాకోవాలి బాబాయ్ నేనేం చూడలేదు వచ్చేస్తుంది అప్ప సుహాసిని ఈ డ్రెస్ లో నిన్ను ఈ డ్రెస్ లో నన్ను చూస్తుంటే మరిద్దరిని మేట్ పరిచేది అనుకుంటారు ఏంటి అంటే ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటున్నాను వెళ్దాం పదా ఎక్కడికి ఎక్కడికేంటి హైదరాబాద్ లో బార్లకి లాడ్జీలకి టెంపుల్స్ కి పార్కులకి తీసుకెళ్ళమన్నారు తీసుకెళ్ళమని ఎవరు చెప్పారు మీ మావయ్య మా మావయ్య మా మావయ్య కూడా చూచుకున్నారు మీ మావయ్య అదే మీ మావయ్య మీ మావయ్య అబ్బ రాసు వాసిని వస్తున్నా చూసావా అన్ని మీట్లో ఒకసారి ఎలా జంప్ చేశాను వాసిని నీకేం చూపించాలన్నా నేనే చూపిస్తానన్నాను కదా ఇప్పుడు చూపిస్తాను చూడు ఇప్పుడు మనం వెళ్తుంది ట్యాంక్ బండ్ మీదకి ఇదే ట్యాంక్ బండ్ నెక్స్ట్ నీకు ఐమాక్స్ థియేటర్ చూపిస్తా ఇదిగో భలే ఉంది కదా అచ్చు మలేషియా సింగపూర్ లాగా నువ్వు మలేషియా సింగపూర్ వెళ్ళావా నేను చాలా సార్లు వెళ్ళా తెలుసా నీకు రారా కూర్చో బాధపడకరా ఆడది తోడు లేకుండా జీవితం గడపడం ఎంత నరకమో నాకు తెలుసురా నేను అనుభవించానుగా ఇప్పుడు నువ్వు ఏమోరా దేవుడు ఎవరిని ఎప్పుడు ఎందుకు దూరం చేస్తాడో తెలియదు దూరం చేసి బాధను మిగులుస్తాడు బాధను పోగొట్టుకోవాలంటే ఇదే కదా ఎస్ అవును నాయుడు అసలు ఈ 7X ఎవరు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నట్టు ఏమోరా అదే నాకు అర్థం కావడం లేదు చూస్తుంటే ఈ మర్డర్స్ ఎవరో ప్లాన్డ్గా చేస్తున్నట్లు అనిపిస్తుంది ఎందుకు చేస్తున్నారు అనేది అంత చిక్కడం లేదు అవునరా ఇప్పటికి 3 మర్డర్లు జరిగాయి కదా పోలీసులు అసలు ఈ విషయాన్ని పట్టించుకుంటున్నారా లేదా పోలీసుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే ఉందిరా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము దోషుల్ని తొందరలో పట్టుకుంటామని చెబుతూనే ఉంటారు ఏం ఇన్వెస్టిగేషను ఏం పట్టుకోవటం రా బాబు అసలు ఈ పోలీసులు నమ్ముకుంటే చూడాలేని మందు తాగినట్టే ఉంటుందరా ముందు ముందు ఏం జరుగుతుందో అని తలుచుకుంటేనే భయం వేస్తుందిరా హలో హలో ఎక్కడున్నావు నాన్న ఏం చేస్తున్నారు చెప్పు నాన్న ఓ నువ్వు ఫుల్ అయిపోయి నేను ఫుల్ అయిపోతే మన మైండ్ హాఫ్ అయిపోదు ఎవరో ఒకళ్ళు ఆన్లో ఉండాలి కదా నాన్న ఇంతకీ సుహాసిని ఏం చేస్తుంది తాగబోతేదవా ఆవో ఏంట్రా తాగబోతేదవా అర్థం కాకుండా ఇంతకీ అమ్మాయి ఎక్కడుందో ఏమిటో నీ దండం పెడతాను ఆపవే ఆగవే పో అబ్బో అబ్బా చెయ్యు
అయ్యో చూడు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ఏరా మొన్నగా జీపే అయింది, మళ్ళీ వచ్చారేంటి? మళ్ళీ రీఫ్రెష్ ఛార్జింగ్ చేసుకుని. అగ్ని అగ్ని తెలిసి మళ్ళీ ఈ పుల్లోట్లోకి వచ్చారా? మిమ్మల్ని ఆ భగవంతుడే రక్షించాలి రే. అలా సార్ వచ్చారు సార్. చెప్పలేదే సార్. పంపించు. అలాగే సార్. ఏసీపీ గారికి ఫోన్ చేసి వచ్చారన్నమాట. ముందే చెప్పలేదే. తంతే మూట పొగ్గుతాయి. పండు వీళ్ళిద్దరిని లోపలికి పంపించమంటున్నారు. ఫేస్లు మీరు. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి సార్ 7X పేరుతో ఈ హత్యలు చేస్తుంది ఎవరో కాదు సార్. ఎవరా 7X? 7X ఎవరో కాదు సార్, సుహాసిని. సుహాసినియా? అవును సార్. 7X ముసుగులో ఈ హత్యలు చేస్తుంది సుహాసినియే సార్. సుహాసిని మర్డర్ చేస్తుండగా మీరు చూసారా? అసలు మీరు హైదరాబాద్ ఎందుకు వెళ్ళారు? వద్దురా మొర్రా అంటే వీడే సార్. సుహాసిని నా లవ్ అది ఇది అని చెప్పి కొవ్వు పట్టి తీసుకువెళ్ళాడు. హైదరాబాద్ లో అసలు ఏం జరిగింది? మీరేం చూశారు? వివరంగా చెప్పండి సార్. ఆ రోజు రాత్రి ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. అవసరమైతే ఫోన్ చేస్తాం, మీరు రావాల్సి ఉంటుంది. సరే సార్, వస్తాను సార్. హలో, ఎవరు సార్? కులపతి నాయుడు గారిని పిలవండి. అలాగే సార్, అలాగే పిలుస్తాను. పాపా పాపా అయ్యా, అప్పుడే పోయా పాపా. తాగదంటే పేపాలు తాగి తెచ్చావే పాపా. పాపా పాపా. హలో హలో, కులపతి నాయుడు గారు. సార్ నమస్కారం సార్. నేను ఏసీపీ విశ్వప్రసాద్ని మాట్లాడుతున్నాను. సార్, మనశ్శాంతి కోసం హైదరాబాద్ వచ్చినా కూడా మాకు ఆ 7X బాధ తప్పలేదు సార్. అసలు ఈ 7X ఎవడో, ఎందుకు మా వెంట పడుతున్నాడో అర్థం కావడం లేదు సార్. సుహాసిని ఒకసారి ఆఫీస్కి వచ్చి నన్ను కలవమని చెప్పండి. సుహాసినే? హలో, ఎవరు కావాలి? ఏసీపీ గారిని కలవడానికి వచ్చారు. థ్యాంక్ యూ. మిస్ సుహాసిని, అసలు 7X అంటే ఏంటి? సార్, 7X అంటే నాకెలా తెలుస్తుంది సార్? నటించకు, నీ గురించి అంతా తెలిసిపోయింది. ఇక నువ్వు తప్పించుకోలేవు సుహాసిని. అనవసరంగా విసిగించకుండా చేసిన ఒప్పుకుని లొంగిపో, శిక్ష అయినా తగ్గుతుంది. చెప్పు, ఎందుకు చంపుతున్నావు? సార్, వాళ్ళందరూ నా తోబుట్టువులు కాకపోయినా అంతకంటే ప్రేమగా చూసుకున్నారు సార్ నన్ను. అలాంటిది వాళ్ళని నేను చంపడం ఏంటి? తెలివిగా తప్పించుకుందాం అనుకుంటున్నావు. అది నీ వల్ల కాదు. నువ్వు హత్య చేస్తుండగా చూసిన ప్రత్యక్ష సాక్షులున్నారు. సార్, నేనే హత్య చేయలేదు. నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు సార్. సుహాసిని, ఏడిస్తే కరిగిపోతాననుకుంటున్నావా? నాకు తెలుసు. ప్లాన్ ప్రకారమే నువ్వు హైదరాబాద్ వెళ్ళావు. ప్లాన్ ప్రకారంగానే ఆ హత్య చేసావు. చెప్పు, ఇంకా ఎంతమంది ఉన్నారు నీ టార్గెట్లు? వాళ్ళెవరు? కమాన్, స్పీక్ అవుట్. చెప్పగ్ని. సార్, ఇంట్లో ఇంకో మాట జరిగింది సార్. కులపతి రెడ్డి కూడా చచ్చిపోయాడు. సార్, మీరు ఇక్కడికి వస్తున్నారా సార్? ఐల్ కాల్ యూ లేటర్.
సుహాసిని, సారీ ఫర్ బాదరింగ్ యూ. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే. హలో అగ్ని. సార్ ఏంటి, ఎలా జరిగింది? తెలియదు సార్, మేము డెడ్ బాడీ చూసేసరికి నొరగలు కక్కుని చచ్చిపోయినట్టు కనిపించింది. పక్కనే యాజ్ యూజువల్ 7x పేపర్ కూడా ఉంది సార్. అసలు ఎవడయ్యా ఈ 7X? అగ్ని, ఈ రోజు నుంచే మీరు, మీతో పాటు మన డిపార్ట్మెంట్ అంతా ఆ ఇంటి చుట్టూ కాపలా ఉండాలి. ప్రతి క్షణం అలర్ట్గా ఉండాలి. ఇక 7X ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తా. బిల్లారంగా తెలిసిందా సార్? ఓకేరా సార్. మన మర్యాదలేంటో చూపించండి. తీసుకెళ్ళి సార్ మీకు దండం పెడతాను కనీసం లైట్లు ఆరిపోయినా కొట్టరు బాబు. చీకటంటే భయం. ఇదంతా నీ వల్లే. అబ్బా, ఈ నొప్పులన్నీ పోవాలంటే వాటర్ లేకుండా క్వార్టర్ వేయాల్సిందే. నీ అబ్బా నేనేం చేశాను? అబ్బా అబ్బా నీ అవ్వ సిగ్గులేదురా నీకు? పులిలో ఉండే నన్ను సుహాసిని అంటూ హైదరాబాద్ దాకా దేక్కుంటూ తీసుకొచ్చావు. ఏమైంది? పోలీసులు డబుల్ కోటింగ్ ఇచ్చి బాక్స్ బద్దలయ్యింది. అబ్బా, అసలు నిన్ను కాదురా నన్ను అనుకోవాలి. నువ్వు పిల్లగానే కుక్కలా తోకుంటూ వచ్చాను చూడు. నాదిరా నాదే. నీ అవ్వ నాదిరా తక్కువ. అది కాదురా అసలు. ఆపు, అసలు లేదు కొసలు లేదు. అబ్బా ఇంకేం మాట్లాడగా. అక్కడ చూస్తే మర్డర్ చేసింది సుహాసిని. మరి అంచనా తారుమారైంది. అసలు ఏమైంటుందని ఆలోచిస్తున్నాను రా. లూజ్ ఎయిర్ వేసుకుని నాజుగా కనిపించే ప్రతి అమ్మాయి నీకు సువాసనేరా. మర్డర్ చేస్తుండగా మనం ఏమైనా ఎదురుపడి చూసామా? చూసిందేమో వెనక నుంచి. అయినా ఎవరిని చంపినా మనకి ఎందుకురా? ఓ ఎగేసుకుంటూ వచ్చి ఏసీపీతో చెప్పావు. ఏమైంది? దోలు తీరిందా? ఒళ్ళంతా చింతపండు చేశారు. నీతో తిరిగినందుకు నాకు కూడా బాగా తీరింది. అబ్బా, నాకు నా వల్ల కాదురా. నీ ఏడిపేదో నువ్వేడు, నా పాటలేయో నేను పడతాను. ఈ రోజు నుంచి నీకు నాకు లెక్క కదా. బాయ్. బోర్రా, ఎక్కడికి వెళ్తావు నేను చూస్తాను. ఎటు తిరిగి మళ్ళీ నా దగ్గరికే వస్తావు. అర్ధరాత్రి ఆదివారం శ్మశానంకి వెళ్ళిన చేస్తాను కానీ నీ దగ్గరికి మాత్రం రాను. నీ పోరా, వెళ్ళి చావు. ఎవండ్రా బెదిరిస్తావు? చేస్తే తీసుకెళ్ళేది శ్మశానానికి రా. వెళ్ళు. ఫోన్ రాయ్. హలో, లేకపోతే పెద్ద బతకలేమా? పోరా. పెద్ద బస్సుకుపోతుందటి. స్లో 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 స్లోరా. ఆ గుంటూరు, విజయవాడ, తెనాలి, విశాఖపట్నం, బెజవాడ, గుంటూరు. స్లో 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 స్లో. గుంటూరు, విజయవాడ, తెనాలి, విశాఖపట్నం. ఏవి గాల్లో తేలినట్టుందే, గంగలో మునిగినట్టుందే, తేలి మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, గాల్లో తేలినట్టుందే, గుండె కోసినట్టుందే. కదా క్యాష్ ది. ఖాతాలో రాసుకో. అది మా తాతల కాలంలో, ఇప్పుడు ఓన్లీ క్యాష్. అయితే ఇదిగో 100. 100? డైలీ కస్టమర్ని కదా. గాల్లో తేలినట్టుందే. గాల్లో తేలింది నువ్వు కాదురా, నా బస్సు. వీడికి విషయం తక్కువ, ఊపుడు ఎక్కువ. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, పెద్దాపురం, అమలాపురం. రండి బాబు రండి. గుంటూరు, విశాఖపట్నం, పెద్దాపురం, అమలాపురం. ఆ డ్రైవర్ రైట్ రైట్ రైట్. ఇక్కడేం లేదు కానీ ఎవరు లేరు. ఆ గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, ఆ రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, విశాఖపట్నం. రండి బాబు రండి. వచ్చేయండి బాబు వచ్చేయండి.
ఒరే డ్రైవర్ ఈ సెంటర్ లాపరా చూద్దామైన ప్యాసింజర్ దొరుకుతున్నాం. అమలాపురం, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం. రండి బాబు రండి. బాబు అమలాపురానికి 2 టికెట్స్ ఇవ్వు. ఓన్లీ ఫర్ జెంట్స్. ఓన్లీ జెంట్సా? అదేంటి? ఇక్కడ అంతే. అలాగే ఉంది. నాకు మెంటల్ కాదమ్మా, మీకే మెంటల్, మీ ఫ్యామిలీకి మెంటల్. అమలాపురం, విజయవాడ, విశాఖపట్నం. రోయ్ నీ టైం అయిపోయింది, రారా రే. దిగు దిగు దిగు. ఈడో బక్రాగా లేకున్నాడు, ఇంత కోటలే. నువ్వు అటు కదా సోమరం. హాయ్. కాకినాడ కాజా దా నిన్నే నిన్నరా రారా బాబు. నీ సిగ్గు చెడిపోను. ఏదో ఫస్ట్ టైం లాగా ఫీలింగ్ ఏంట్రా? ఏంటి కావాలా? ఏంటి 22, 40 ఆంటీస్, బ్యూటీస్, స్వీటీస్ మస్తుకున్నారు. ఒకసారి చూడచ్చా? చూస్తావా? నీది కాదు, కాకినాడ కాజా. అది చూస్తే చూస్తావు రై. లోపలికి వెళ్ళు. కాకినాడ కాజా, కాకినాడ కాజా. తొందర ఎందుకురా భయ్? కాకినాడ కాజా. నచ్చలా? చిలకలూరుపేట చిలక. ఇది నచ్చలా? కైకలూరు బాజా. ఇప్పుడు వస్తా చూడు, పెద్దాపురం పెద్ద బాబా. ఊరని అమ్మగాడు అలా డోర్ వేసుకోవచ్చు కదరా. సిగ్గేస్తుంది. సిగ్గెందుకు? తీసి సిగ్గెందుకు? తీసే. మాకన్నా ఫాస్ట్ కొన్నారా? నేను తీసేయమంటుంది అది కాదు, అది అదా. ఇది కూడా కాదు. మరేంటి? అదే పర్సు. పర్సా? దేనికి? పైసలు పైసలు. పైసలా? ఫ్రీ కాదా? ఫ్రీగా కావాలా? ఫ్రీగా కావాలా? పైసలు తీయమంటే కండలు చూపిస్తావరా? ఫ్రీగా కావాలంటే పోలియో డ్రాప్ సారా ఫ్రీ చేయడానికి? ఆరాటం ఉంటే సరిపోదురా, పోరాటం చేయాలంటే పైసలు ఉండాలి. అమ్మా హౌలా కానీ పొద్దున మొఖం తీసిరా పోయి బేరం అంతా డల్లుగున్నాయి. ఇన్ని చెప్పి మొత్తం బట్టలు పిచ్చుకొట్టారు కదా. అబ్బా దొంగ సచ్చిరోడా. అబ్బా దొంగ పుండలారా. అమ్మా అబ్బా అయ్యో అబ్బా. అబ్బా పిచ్చరాగడగా. అబ్బా 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 అయ్య బాబాయ్ ఎటు వెళ్తాడు చేస్తాడు బాబాయ్. అయ్య బాబాయ్ ఇడుగులు ఎలా లేడరే. అబ్బా ఏం కావాలయ్యా? అది కావాలి. అదా? అదే ఇదా? ఎవడన్నా ఏ ఫుడ్ బెడ్ గుడ్డు అడుగుతాడు, నువ్వేంట్రా ఇది అడిగావు? ఇదేరా నా మానవు, నా మట్టి, నా మశానం. అబ్బా అరే ఆగరే, ఏం కొరికెత్తాడు ఏంటాడు ఇది పోతే. అబ్బా తీసుకా కొరికేసినట్టున్నాడు. ఇది కూడా అమ్మో. రానా అన్నా, ఆశంతో నీకు ఎట్టాగా పెళ్లి కాబోతుంది కదన్నా, అందుకే చిన్న పార్టీ అరేంజ్ చేద్దామన్నా. ఏం పార్టీరా? ఒక్క నిమిషం అన్నా, లోపల ఒక ఫిగర్ ఉందన్నా, జబర్దస్త్ ఉంటుందన్నా. చూస్తే కళ్ళు జిగేలు పడ్డాయన్నా. కౌగులించుకోవడానికి రెడీగా ఉండనా? తలుపు తీయండిరా. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏంటి మీ గోళ? అడగడేవిడ్రా పోయి తేడాగా చీపాడు ఏంటా చూపు?
మా అక్క పేరు ఉషా, నా పేరు త్రిష. మీకోసం రెడీగా ఉన్నారు, రండి బాయా. సుహాసిని, మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు. నువ్వు ఇలా బాధపడుతూ పస్తులుంటూ కూర్చుంటే నీ ఆరోగ్యం పాడవుతుంది. రా సుహాసిని, భోంచేద్దు. మావయ్య, నాకు ఆకలిగా లేదు, ప్లీజ్ నన్ను విసిగించుకో. అది కాదు సుహాసిని, ఈ ఇంట్లో మన మంచి చెడులు చూసుకోవడానికి మనకి ఇంకెవరూ లేరు. నాకు నువ్వు, నీకు నేను తప్ప. నాకు ఆకలిగా ఉంది, కానీ ఒంటరిగా తినలేకపోతున్నాను. నువ్వు వస్తే కలిసి భోంచేద్దాం. మావయ్య, నీకు ఆకలిగా ఉంటే నువ్వు వెళ్ళి భోంచేయి. ఒంటరిగా చేసిన ఆకలి తీరుతుంది, కానీ నాకు మనశ్శాంతి కావాలి. అందుకే నన్ను ఒంటరిగా వదిలే. అర్థం చేసుకుని వదిలేస్తే నాకు భోజనం కన్నా విలువైన మనశ్శాంతినిచ్చిన వాడివి అవుతావు. సరే. సార్, అగ్ని మాట్లాడుతున్నాను సార్. నాకెందుకు ఆ గోపిగాడి మీద చాలా అనుమానంగా ఉంది సార్. అతను మాట్లాడే విధానం చూస్తుంటే దేనికో ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది. యూ డోంట్ వరీ అగ్ని, ఆ ఫోన్ ఆల్రెడీ ట్రాప్లో ఉంది. వాడేం మాట్లాడినా మనకు తెలిసిపోతుంది. నేను రేపు ఉదయాన్నే వస్తాను. ఓకే? అలాగే సార్. మళ్ళీ ఏదైనా అర్జెంట్ మ్యాటర్ ఉంటే మీకు కాల్ చేస్తాను సార్. ఓకే సార్? ఇక్కడ కాపలా ఉండమంటే దద్దోజనం తిని నిద్రపోతున్నారా? లేదు సార్, నేను రాత్రి మీతో ఫోన్లో మాట్లాడాక తెల్లవారుజాము 4 గంటల వరకు మెలకుగానే ఉన్నాను సార్. కనీసం అడుగుల శబ్దం కూడా వినపడలేదు. తీరా తెల్లవారిన తర్వాత చూస్తే అసలు ఎలా జరిగిందో అర్థం కావట్లేదు సార్. అవును సార్, అంతా మ్యాజిక్లా జరిగింది.
మీకేమయ్యా మ్యాజిక్ అంటారు? పైనుంచి ప్రెషర్, తల వాచిపోతుంది. సుహాసిని ఎక్కడ? పైన సార్. సుహాసిని, రాత్రి ఇంట్లోకి ఎవరైనా వచ్చారా? నీకెవరి మీద అనుమానం ఉందా? ఉంటే చెప్పు. సార్, నాకెవరి మీద అనుమానం లేదు. రాత్రి మామయ్య నా రూమ్కి వచ్చి మాట్లాడి వెళ్ళారు. నేను నిద్రపోయాను. తీరా తెల్లారి చూసేసరికి మా మామయ్య. కూల్ డౌన్ సుహాసిని, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. చూశారా సార్ ఎంత ఘోరం జరిగిపోయిందో? ఇక 7X అకౌంట్ లో మిగిలిపోయింది ఒక సుహాసిని మాత్రమే. ఇప్పటికైనా వాడిని పట్టుకోకపోతే సుహాసిని కూడా మనకు దక్కదు. సుహాసిని, ఇక నువ్వు ఇంట్లో ఉంటావు అంత మంచిది కాదు. డాడీ, సుహాసిని మన ఇంటికి తీసుకెళ్దాం. శంకరం గారు, సుహాసిని ఫ్యామిలీ గురించి బాగా తెలిసిన వాడే ఆస్తి కోసం ఇదంతా ప్లాన్ ప్రకారం చేస్తున్నాడని నా అనుమానం. అందుకు మీరేమంటారు? ఎవరు ఏం ఆశించేస్తే ఏం లేండి, సుహాసిని ఇక్కడ ఒంటరిగా ఉండటం మంచిది కాదనిపిస్తుంది. సుహాసిని మా ఇంటికి తీసుకెళ్ళిపోతామండి. అంకుల్, ఏసీపీ సార్, మా నాన్న కట్టిన ఇల్లు విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. చంపాలనుకున్నవాడు నేను ఎక్కడున్నా చంపుతాడు. చావంటే నాకు భయం లేదు. నేను ఇక్కడే ఉంటాను. అమ్మా సుహాసిని, నీ మనసులో బాధ నాకు అర్థమైందమ్మా. పెద్దవాణ్ణి, మీ శ్రేయోభిలాషిని చెబుతున్నాను. ఆ 7X గాడు మీ కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేసేశాడు. నిన్ను కూడా ఎక్కడ చంపేస్తాడో భయంగా ఉందమ్మా. నువ్వు ఒంటరిగా ఇంటూ ఉంటానికి వీల్లేదమ్మా, వీల్లేదు. డాడీ, సుహాసినికి ఇల్లు వదిలి రావడం ఇష్టం లేదు. వదిలే. కావాలంటే సుహాసినికి తోడుగా నేను ఇక్కడే ఉంటాను, సరేనా? ఎక్స్క్యూజ్ మీ. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఇంకా ఏ ఆధారం దొరకలేదు సార్. ఎస్ సార్, ఇప్పుడే వస్తాను. అగ్ని సార్, ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయండి సార్. కమిషనర్ గారు రమ్మన్నారు, నేను వెళ్తున్నా. ఓకే సార్. శంకరం గారు, మళ్ళీ కలుద్దాం. అలాగే అలాగే. సెవెన్ ఎక్స్ ఇంగ్లీష్ సినిమాల పార్ట్ 1, పార్ట్ 2 చూడమంటావా? గవర్నమెంట్కి ఖర్చు తప్ప ఆదాయం లేని డిపార్ట్మెంట్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే, యూనో. అయినా కోట్లాది రూపాయలు మన డిపార్ట్మెంట్ ఖర్చు పెడుతుంది సమాజంలో శాంతి భద్రతల కోసం. వాటికి ఎలాంటి భంగం కలిగినా ఆ రెస్పాన్సిబిలిటీ మన డిపార్ట్మెంట్దే. వరుసగా సిటీలో ఇన్ని హత్యలు జరుగుతుంటే ఎస్పీగా గవర్నమెంట్కి నేనేం సమాధానం చెప్పాలి? సార్, అది అయ్యింది, అవుతుంది, అవ్వబోయేది మన మంచికే అని గీతా సారాంశాలు చెప్పమంటావా? గీతా సారాంశాలు చెప్పాలంటే మన ఈ యూనిఫాము AK-47 ఎందుకు? స్వామీజీలాగా కాషాయ వస్త్రాలు కట్టుకుంటే చాలు. సార్, నా మీద నమ్మకంతో ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. అప్పటికి ఆ 7Xని కనిపెట్టలేకపోతే మీరన్నట్టే కాషాయం కట్టుకుని స్వాముల్లో కలిసిపోతాను. ప్లీజ్, ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. ఓకే, పట్టుకుంటే డ్యూటీ చేసిన వాడు అవుతావు, లేకపోతే హరే రామ హరే కృష్ణ అంటూ మోక్షం పొందుతావు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. హలో, ఫోన్ 4 సార్లు రింగ్ అయితే గానీ ఎత్తడం అలవాట లేదా? సుహాసిని వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకు ఆఫీస్కి రావటం లేదు కనుక్కున్నావా? ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఒక్కొక్కళ్ళని పంపించు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, నమస్కారం సార్. నమస్కారం. సాఫ్ట్వేర్ కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చి నమస్కారం అంటున్నావు, ఇంగ్లీష్ రాదా? అంటే అది నిర్మలమైన మీ ముఖ వచ్చస్సు చూసేసరికి స్వచ్ఛమైన తెలుగులో నమస్కారం పెట్టాలనిపించింది సార్, అందుకని. సరే సరే, నీ సంస్కారం నాకు నచ్చింది. థ్యాంక్ యూ సార్. కానీ నీ అడిగే ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పాలి. కెన్ ఐ సిట్? కూర్చో. ఎక్స్ట్రా కటింగ్స్ ఇవ్వకు. అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఓకే సార్, అడగండి. నేను పట్టిన కుందేలుకు కాళ్ళు ఎన్ని?
ముసలోడికి పిచ్చికినట్టు. సాఫ్ట్వేర్ కంపెనీలోని జాబ్ కి క్వశ్చన్స్ ఏంటి ఇలా అడుగుతున్నాడని కన్ఫ్యూజ్ అవుతున్నావా? అబ్బాయి అదేలే సార్. నాకు ఇష్టమైన క్వశ్చన్స్ అడుగుతాను, సమాధానం చెప్పు. తెలియకపోతే లోపలికి రావడానికి బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు. తెలియకపోవడం ఏముంది సార్, ఆల్రెడీ ఒక కాలు మీరు పట్టుకున్నారు కదా, ఇంకేమున్నా సార్ 3 కాళ్ళు. గుడ్ గుడ్, థ్యాంక్ యూ సార్. నీ దగ్గర పైకొచ్చే లక్షణాలు చాలా ఉన్నాయి. ఏదో మీ దయ సార్. నెక్స్ట్ క్వశ్చన్, తాజ్ మహల్, గోల్కొండ ఈ రెండిట్లో ఏది గొప్పగా ఉంటుంది? ఆ 2 హోటల్స్ నేను ఎప్పుడు వెళ్ళలేదు సార్. అయినా నాలాంటి నిరుద్యోగి అలాంటి 5 స్టార్ హోటల్కి వెళ్ళేస్తే ఎక్కడ ఉంటుంది సార్? నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు బాగా నచ్చింది. నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి, మళ్ళీ పిలుస్తాను. ఒక్కసారి మీరు పక్కకు వస్తారా? ఎందుకు? మీకు పాదాభివందనం చేసుకుంటాను. అదేం అవసరం లేదు, నీ జాబ్ కన్ఫర్మ్, వెళ్ళు. మీ మేలు జన్మలు మర్చిపోలేను సార్. వస్తాను. అదెక్కడికి? ఇదిలా వచ్చింది, ఇక్కడ పెట్టాలి. బయట వెయిట్ చేస్తాను సార్, ఉంటాను సార్. నెక్స్ట్ సార్, ఇంటర్వ్యూకి వెళ్ళారా సార్? లేదండి, పెళ్లికి వెళ్ళొస్తున్నాను. సారీ సార్. మరి లేకపోతే ఆడి పిండాకుడు ఆడు అడిగే ప్రశ్నలకి ఈ జాబ్కి సంబంధమే లేదు. ఈ రోజుల్లో అంతే సార్, మనం చదివే చదువు ఒకటే, వాళ్ళు ఇచ్చే ఉద్యోగం ఒకటే. మీరు చాలా లేట్గా తెలుసుకున్నారు సార్. నేను తెలుసుకొని ఈ వయసు వచ్చిందిరా నీకు, నాకు చెప్పొచ్చా రీడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పేరేంటి? కమల్ హాసన్ సార్. కమల్ హాసన్. దశావతారంలో నీది ఎన్నో అవతారం నాయన. దశావతారాలు ఎత్తడానికి నేను సినిమా యాక్టర్ కాదు సార్, ఉద్యోగం కోసం శతావతారాలు ఎత్తిన నిరుద్యోగిని సార్. ఓ, కమల్ హాసన్ కంటే బరువైన డైలాగ్ చెప్పావు. సరే గాని నువ్వు నాకు నచ్చావు సినిమా చూసావా? అడిగింది నిన్నే, చూసావా లేదా? ఈడెవడా బాబు, సినిమా చూడలేదండి, ఉద్యోగం కూడా మానేస్తాడేమో, అసలే మెంటల్ నా కొడుకులా ఉన్నాడు. నిన్నే అడిగేది. సార్, నేను విక్టరీ వెంకటేష్ ఫ్యాన్ సార్. ఒకసారి కాదు సార్, 3 సార్లు చూశాను. చూసావు కదా, అయితే ఆ సినిమాకి ఇంకేదైనా బెటర్ టైటిల్ చెప్పు. బెటర్ టైటిల్ సార్? నాకు నువ్వే నచ్చావు ఎలా ఉంది సార్? చెప్పింది మళ్ళీ తిప్పి చెప్పడంలో నీకు మంచి పనితనం ఉంది. ఐ లైక్ ఇట్. వెళ్ళి బయట కూర్చో. మరి నా ఉద్యోగం సార్? చెప్పాను కదా, నాకు నువ్వే నచ్చావు. థ్యాంక్ యూ సార్. వదిలేండి సార్, వస్తాను. కృష్ణ, ఎన్నిసార్లు చెప్పా? నేను ప్రకాష్ని. ప్రకాష్, వాట్ ఇస్ సర్ప్రైజ్? ఏంటి వెళ్ళప్పుడు? సడన్ గా నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను. ప్రకాష్, నువ్వింకా మారలేదా? సారీ సారీ సారీ, నేను 100% మారిపోయాను. ఇక నుంచి నా వల్ల ఎలాంటి ఇబ్బంది కలగదు. 25th రోజున నా మ్యారేజ్ అవుతుంది. నాకు నచ్చిన అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను. జీవితంలో ఇక సెటిల్ అవబోతున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. నా మ్యారేజ్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇంతకీ చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్, నా కొలీగ్ మిస్ సుహాసిని. నమ్మకం లేదా? నేను ఇదివరకటి ప్రకాష్ని కాను, అది నువ్వు నమ్మవు. నాతో పాటు మన ఫ్రెండ్స్ కూడా వచ్చారు. కమాన్ ఫ్రెండ్స్. హాయ్ సుహాసిని. అందరూ బాగున్నారా? సుహాసిని, ప్రకాష్ మ్యారేజ్ వల్ల తిరిగి మనం అందరం హ్యాపీగా కలిసాం. ఏంటి బామ్మా, బాగా చిక్కిపోయా? మా మీద బెంగ? అదేం లేదే ప్రకాష్, మొత్తానికో ఇంటివాడి అవుతున్నావు. మా అందరికీ మంచి పార్టీ ఇస్తున్నావు అన్నమాట. మామూలు పార్టీ కాదు, జీవితాంతం గుర్తుండిపోయేలా మీ అందరికీ గ్రాండ్ పార్టీ ఇస్తున్నాను. హాయ్ సుహాసిని ఫ్రెండ్స్, మీ అందరికీ థ్యాంక్స్. ఎందుకో తెలుసా, మూడీగా ఉన్న మా హాసిని మీరంతా వచ్చి నవ్వించారు. అందుకు మీ అందరి కోసం రుచికరమైన డిన్నర్ ఏర్పాటు చేశాను. మీరంతా వచ్చి కలిసి భోంచేస్తే మరింత సంతోషిస్తాను. ఓ, ఇంతకీ నేనెవరని అనుకుంటున్నారా? ఐఎమ్ కృష్ణ, హాసిని ఫ్యామిలీ ఫ్రెండ్. ఇంకా ఎందుకు ఆలస్యం, రండి భోంచేద్దాం. సారీ ఫ్రెండ్, ఇంకా నేను కలవాల్సిన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. లేట్ అవుతుంది. కావాలంటే రేపు నా మ్యారేజ్ ఫంక్షన్లో మనం అందరం కలిసి భోంచేద్దాం. యూ క్యారీ ఆన్. ఓకే, బాయ్. ఓకే, బాయ్. బాయ్ బాయ్ బాయ్. వెళ్దామా? పదవే. సరే పదండి.
ఉన్నదే. ఏ సంజు, మన బామ్మని చూడవే, రాజహంసలా ఎంత దర్జాగా ఉందో. సుహా డార్లింగ్, నిన్ను స్విమ్ సూట్ లో చూస్తుంటే అర్జెంటుగా సర్జరీ చేయించుకుని మగాడిలా మారి నిన్ను నలిపేయాలనుంది. అబ్బా, నసు పెట్టకుండా స్విమ్ చేయండి. కమాన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి సిడి వచ్చింది. ఏమైనా క్లూ దొరికిందా? లేదు సార్, ఎలాంటి క్లూ దొరకలేదు. ఆ రోజు రాత్రి గోపి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇక్కడ జరిగే మర్డర్లు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది, ఈ ఇల్లు వదిలిపెట్టేసి మన ఊరికి వచ్చేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడాడు. అంతకు మించి అనుమానించదగ్గ విషయాలు అతను ఏమీ మాట్లాడలేదు సార్. అవును సార్, మిగతా కాల్స్ కూడా వెరిఫై చేశాం సార్, ఏం ఆధారాలు దొరకలేదు. 7x డామిట్, ఇది పెద్ద పజిల్ అయిపోయింది. సార్ చెప్పు. నాకెందుకు ఆ లాయర్ శంకర్ మీద చాలా డౌట్గా ఉంది సార్. సుహాసిని ఆస్తిపాస్తుల గురించి మొదటి నుంచి వాడికే తెలుసు సార్. వాడేదో చాలా పెద్ద ప్లాన్తో ఇదంతా చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సార్. ఇక మనకు మిగిలింది ఒకే ఒక్క అవకాశం. ఈసారి కూడా 7x ని పట్టుకోలేకపోతే చేతిలో రివాల్వర్స్ కి బదులు కమండలం పట్టుకుని కాశీకి వెళ్లాల్సిందే. సార్ ఎందుకైనా మంచిది మనం ఆ లాయర్ శంకర్ని ఫాలో చేయాలి సార్. ఏం చేయాలో నేను చెప్తాను, ఫాలో అవ్వండి. బెల్లపిచ్చి చెప్పాం, పుసుకుని తీసాడేంటి? నిషా కాస్త నషాంతకు ఎక్కితే గానీ ఈ లాయర్ బుర్ర పనిచేయదు. డాడీ అటెక్కడికి? డాడీ మీరు తన గదిలోకి. అరే వెళ్ళిపోరా. అది కాదు డాడీ, చెప్పింది కదా వెళ్ళు. హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈసారి అతని టార్గెట్ లాయర్ శంకరం. అసలు ఈ 7x ఈ ఫ్యామిలీ వ్యక్తుల్ని ఎందుకు టార్గెట్ చేశాడనేదే ఎవరికీ అర్థం కాని ఫజిల్. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. బాబా నా ప్రాణానికి తగిలాడు రా బాబు. రాత్రి పగలు తేడా లేకుండా డ్యూటీలు ఫోన్లు చంపేస్తున్నాడు. అరే అగ్ని అగ్ని ఇక్కడ ఉన్నాను మర్చిపోయావా? కమాన్, ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు, చేస్తాను. అగ్ని అగ్ని సాయి కుమార్ రెచ్చిపోకు, సారీ నన్నంటే ఆరిపేస్తాడు. సార్ సార్ అని బెదిరిస్తున్నావు? అగ్ని బీట్ కానిస్టేబుల్ నుంచి కాదు, ప్రమోషన్ నుంచి వచ్చాడు, డైరెక్ట్ సబ్ ఇన్స్పెక్టర్. అగ్నిని ఆయన ఆరపడం ఏంటి? బాస్ వస్తే నేనే ఆరిపోతా. రే 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 కావాలంటే నా కళ్ళు చూడు ఎంత ఎర్రగా ఉన్నాయో. చూసావా? అవును పచ్చగా ఉన్నాయరా. పచ్చకావలు వచ్చావు, డాక్టర్ చూపించుకో. పాండు, నువ్వు అగ్ని అవమానిస్తున్నావు. ఇలాంటివి రిపీట్ కాకుండా చూడు.
సర్లే సుహాసినికి ఫోన్ చేయాలదా. అంతేరా, ఆ ప్లాన్ అంతేనంటావా? మనకంటే కింగ్ లెవెల్ రొంటి అమ్మా. అలాగే సార్. తొందరగా వర్కౌట్ చేయరా. ప్లాన్ వర్కౌట్ చేసుకోవాలరా, మనం లైఫ్ సెటిల్ చేసుకోవాలి దెబ్బతో. సరే. అంతే, మనకి తిరిగే ఉండదు అసలు. సరేరా. టీ తాగు. ఇక ఆ పని మీద ఉందాం. రే సువాసిని రా. అవునరా, రే ఫాలో అవుదాం పద. పోనీ పోనీ, త్వరగా పోనీ. ఇంకా స్పీడ్ పో. పోనీ పోనీ. పో. ఓ, నీకే ఫోన్ చేస్తున్నా, నువ్వే వచ్చావు. పద సార్ దగ్గరికి వెళ్దాం. సార్ని కలుద్దామని వచ్చాను. పాండు, నువ్వు ఈ అగ్నిని మళ్ళీ అవమానిస్తున్నావు. ఏ ఇంట్రాగేషన్ అయినా ఈ అగ్ని చేసిన తర్వాత ఎవరైనా చేయాలి, అది రూలు. నువ్వు ఆగరా, ఎక్కువ చేస్తున్నావు. నువ్వు కూర్చో, నేను సార్కి చెప్పేసి వస్తాను. నమస్తే సార్. నమస్తే. నమస్తే నమస్తే, మీరు ఒక్కరే కూర్చోండి. ఏంట్రా, సుహాసినితో పాటే మీరు వచ్చారు? అదే లేదు సార్, మేము తను ఫాలో చేస్తూ వచ్చాం. ఏంట్రా మీరు ఫాలో చేసేది? పీసీ, ఇంకోసారి అగ్ని కంటే పడకండి. పీసీయా? పీసీ అంటే ఏంటి సార్? టోటల్ మీనింగ్ చెప్పను. సి అంటే చెత్త, పి అంటే మీరే కనుక్కోండి. గెట్ అవుట్. సార్, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వాళ్ళని ఉండనివ్వండి. ఓ, కంట్రోల్ కంట్రోల్. అయితే ఉండండి. సరే. ఓ, హలో, అగ్ని స్పీకింగ్. సార్, ఓకే సార్. సార్ పైకి రమ్మంటున్నారు. మేడం ఏమండి, మేము కూడా వస్తాం. మేము కూడా. కమాన్ కమాన్, రండి. నమస్తే సార్. నమస్తే, కూర్చో. నమస్తే సార్. అసలు రాత్రి ఏం జరిగింది? మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? వివరంగా చెప్పమ్మా. సార్, మీకు నిజం చెప్పాలి. అదేమిటో చెప్పు. 7X పేరుతో హత్యలు చేస్తుంది ఎవరో కాదు సార్. ఈ అగ్ని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అగ్ని, ఎవరమ్మా 7X? ఆ 7X నేనే. ఏంటి, జోక్ చేస్తున్నావా? జోక్ కాదు సార్, నిజమే చెప్తున్నాను. నిన్ను ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? చెప్పు సుహాసిని, ఈ నేరాన్ని నీ మీద వేసుకోవద్దు. నిన్నెవరైనా బెదిరించారా? నిజమేంటో సార్కి వివరంగా చెప్పు. సార్, ఎవరు నన్ను బెదిరించలేదు. ఏదో పీడకలకని నేను ఇక్కడికి రాలేదు. నిజంగా ఆ 7గురిని చంపింది నేనే. నువ్వు చెప్తోంది నిజమా? మరి 7X ఏంటి? 7 పక్కనున్నది X కాదు సార్, ఇంటూ. ఆ 7గురు జీవించడానికి వీల్లేదని నేను పెట్టుకున్న కోడ్ 7X. ఆడుతూ పాడుతూ హాయిగా బతకాల్సిన నీకు 7 హత్యలు చేయాల్సిన అవసరం ఏంటి సుహాసిని? బృందావనం లాంటి మా కుటుంబాన్ని, నా జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుల 7గురు. అందుకే వాళ్ళు బతకడానికి వీల్లేదనుకున్నాను. 15 సంవత్సరాలు వెయిట్ చేశాను. 7X పేరుతో వాళ్ళని చంపేశాను. నా తల్లిదండ్రులు రుణం తీర్చుకున్నాను. నాకిప్పుడు ఏ ఆశ లేదు. నన్ను అరెస్ట్ చేయండి సార్. అరెస్ట్ చేసే ముందు జరిగిందేంటో తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆ 7గురు నీకు చేసిన అన్యాయం ఏంటి? సార్, రఘుపతి నాయుడు గారు, మా నాన్నగారు.
సింధు త్వరగా రా. వస్తున్నానండి. తగ్గిపోతుందమ్మా, ఒక్క నిమిషం. ఇదిగోండి. తగ్గ మెల్లగా. అయిపోయిందా? ఇందా. సింధు, ఏంటి? మరి నా దాహం సంగతి ఏంటి? ఉదయాన్నే ఊరికెళ్ళాలి. నోరు మూసుకొని పడుకోండి. అక్క! అక్క! రఘు! సింధు! అక్క! రఘు! సింధు! రఘు! సింధు! సింధు! ఏమ్మా బయట ఎవరు పెట్టారు? ఏమైంది ఇక్కడ? ఎవరో ముసుగులో వ్యక్తి గదిలోకి వచ్చాడక్క. రఘుని చంపబోయాడు. తీరా పట్టుకుపోయేసరికి పారిపోయాడక్క. ఇప్పుడు ఆయన పిలుస్తానుండు. అవసరం లేదు వదినా. ఎవడో దొంగ ఉంటాడు. ఈ మాత్రం దానికి అన్నయ్య ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఏం భయపడాల్సిన అవసరం లేదు. అయినా వాడు డైరెక్ట్గా ఇంట్లోకి ఎలా వచ్చాడబ్బా? ఈ వాచ్మెన్ గడు ఏం చేస్తున్నాడు? మలయా, 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 అక్క! అక్క! ఏమిటి సింధు? మాతో పాటు సుహాసిని కూడా తీసుకెళ్దాం అనుకున్నాం. కానీ సుహాకి రాత్రంతా బాగా జ్వరంగా ఉంది. అయ్యో, ఇప్పుడు కూడా ఒళ్ళు వేడిగానే ఉంది. అందుకే సుహాసినితో పాటు సింధుని కూడా ఉండిపోమని చెప్తున్నాను. అంత అవసరం లేదులేరా. వాళ్ళు నాన్నగారికి బాగా కావాల్సిన వాళ్ళు. వాళ్ళ ఇంట్లో పెళ్లికి నువ్వు ఒక్కడే వెళితే బాగుండదు. మీ ఇద్దరు కలిసి పెళ్లికి వెళ్ళండి. సుహాసిని చూసుకోవడానికి మేమంతా ఉన్నాగా. సరే సుహాసిని, జాగ్రత్తమ్మా. పద. సుహాసిని బాయ్. జాగ్రత్తమ్మా. జాగ్రత్త. అరే అన్నయ్య, నువ్వు గెస్ట్ హౌస్కి వచ్చాయి, మనం అక్కడ మాట్లాడుకుందాం. చెల్లెమ్మా, ఏంటి? అన్నయ్య వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ పీడ విరగడైపోయినట్టే. ఇక మన వాటాలు పంచుకోవడమే తరువాయి. చూడన్నయ్య, నా వాటా విషయంలో ఏదైనా తేడా వచ్చిందో గుర్తుందిగా? బాగుందమ్మా, చాలా బాగుంది. నీ వాటా నీకు, మీ ఆయన వాటా మీ ఆయనకి, నా వాటా నాకు సమంగానే ఉంది. వాటాల సంగతి తర్వాత ముందు జరగవలసిన కార్యక్రమాన్ని సవ్యంగా జరిగేలా చూడమని మీ ఆయనకి చెప్పు. ఈసారి కనుక ఫెయిల్ అయ్యామనుకో ఇక అంతే. అయ్యయ్యో, ఎంత మాట ఎంత మాట. ఈ శుభదినం గురించేగా ఇంతకాలం ఎదురు చూస్తుంది. చెల్లెమ్మా, వాటాల విషయం కోటాల విషయం పర్ఫెక్ట్ గా ఉందని నేను చెప్తున్నాను కదా. నువ్వేం టెన్షన్ పడమాక. పని పూర్తయింది అని ఒక ఫోన్ కొట్టండి, నేను డేగలా వాలిపోతాను. ఇవన్నీ సరే గాని మీ ఆయన ఫోన్ చేసి పని తొందరగా చూడమని చెప్పవమ్మా. ఏంటి? అలాగే వస్తాను మరి. ఫోన్. హలో పిచ్చేశ్వరరావు, ఎక్కడున్నా? ఏం గుడ్ న్యూస్ అయ్యా? వాళ్ళిద్దరు తప్పించుకున్నారట్టుగా మా గాడిదలు ఫోన్ చేసి చెప్పారు. చెప్పే జాగ్రత్తగా విను. కులపతి,
ఎందుకయ్యా టెన్షన్ పడిపోయి బీపీ తెచ్చుకుంటా? నేను స్కెచ్ వేస్తే సక్సెస్ తప్ప ఫెయిల్ అవటమే ఉండదు. నీకంత ఆరాటంరా. చూడు, నేనే పని చేసినా ప్రశాంతంగా చేస్తా. ఇవాళ పని పూర్తి చేస్తాను. అన్నట్టు నీ దగ్గర ఉన్నాడే వాడేరా పోతురాజు. వాడిని ఒకసారి నా దగ్గరికి పంపించు. ఓకే. రేయ్ పోతురాజు, అయ్యా నువ్వు వెళ్ళి మన పిచ్చేశ్వరాను గలవరా. అయ్యా మరి నా సంగతి బా చెప్పింది చెయ్యరా. సరేనయ్యా. అయ్యా రెడ్డెప్ప ఎక్కడ ఉన్నాడు రా? అంతా సిద్ధం చేసి రెడీగా ఉన్నాడయ్యా. కానివ్వండి. అలాగయ్యా. రెడ్డప్ప, రెడ్డప్ప, సగం ఆట మిగిలింది. ఎందుకు ఏడుస్తున్నావు? అది పెద్దనాన్న విజయబాబుతో నా మెడలో తాళి కట్టించాడు. విజయ్తో తాళి కట్టించాడా? నాకు తెలియకుండా ఇంత ఘనకార్యం చేశాడన్నమాట. ఏయ్, నీ మెళ్ళో తాళి కట్టాలన్నా నీ చేయి పట్టాలన్నా అది నా తమ్ముడికే చెల్లుతుందే. రారా రా. కట్టరా తాళి. అక్క, ఈ మెల్లో కడితే ఏమైంది? సుహాసిని నీ పెళ్ళం అవుతుంది. ఎవరిన్ని పథకాలు వేసినా చెల్లం. ఎప్పటికైనా నువ్వే దానికి మొగుడివి. కట్టరా తాళి. బాగుందమ్మా, చాలా బాగుంది. మీ ఆయన ఏమో అల్లుడు చేత, నువ్వేమో నీ తమ్ముడు చేత తాళి కట్టించేసి మీరు చేసుకుంటే సరిపోతుందా? మరి నా కొడుకు సంగతి ఏంటి? నీ సంగతి నీ కొడుకు సంగతి తేల్చాల్సిన పని నాకేంటయ్యా? వెళ్ళాడు ఉన్నాడుగా. ఏడే? అదిగో అక్కడ. పోవయ్యా పో. ఏమయ్యా కులపతి నాయుడు, వాటాల గురించి కూర్చుని మాట్లాడుకుందామని చెప్పి నువ్వు చేసే పని ఏంటి? సుహాసిని, ఎంత ప్రయత్నించినా ఎవరికీ అనుమానం రాకుండా 7గురిని ఎలా చంపావు? మొదట మా పని మనిషి పోతురాజు, తర్వాత పెద్దమ్మ, మా బావ విజయ్, హైదరాబాద్లో అంకుల్ని వరుసగా చంపేశాను. మీ పెదనాన్న చనిపోయినప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, అప్పుడు మీ పెదనాన్న ఎవరు చంపారు? నువ్వు ఇంకెవరిదైనా సపోర్ట్ తీసుకున్నావా? లేదు సార్, ఇక్కడికి వచ్చే ముందే పెద్దనాన్న చావుకి ముహూర్తం పెట్టొచ్చాను. ఆ రోజు మీ దగ్గరికి వచ్చే ముందే పెద్దనాన్న తాగే పాలల్లో విషం కలిపొచ్చాను. రవి, మా పెద్దనాన్న రాగానే ఫ్రిడ్జ్ లో పాలుంచాను, మర్చిపోకుండేవు. సరేనమ్మా. తర్వాత మావయ్య గోపిని కూడా చంపేశాను. ఆ తర్వాత లాయర్ శంకరాన్ని
ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? సుహాసిని. శవనిక్స్. శవనిక్స్ అంటే నువ్వేనా? నువ్వేనా శవనిక్స్ అంటే? చంపదు చంపదు చంపదు. ప్లీజ్ సార్, ఇందులో సుహాసిని తప్పేం లేదు సార్. కావాలంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి. అవును సార్, సుహాసిని బదులు మేము జైలుకి వెళ్తాం. మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్. ఏం చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు, మీరు వెళ్ళండి. సార్ అగ్నిరా అగ్ని అగ్ని అగ్ని. అది నాది కదా. అబ్బా మెంట్లాడరా. ఏ స్పీకర్ ఏ మ్యాటర్ చెప్పి ఏ బాంబు పిలుస్తాడో విందామా? అలాగే. గత కొంతకాలంగా ఎన్నో మలుపులు తిరుగుతున్న వరుస హత్యల మిస్టరీ ఈ 7X డిపార్ట్మెంట్తో సహా అందరికీ చిక్కు ప్రశ్న అయింది. సుహాసినికి చెందిన కోట్లాది రూపాయల ఆస్తి కోసం ఆ 7X ఈ హత్యలన్నీ చేస్తున్నాడని మా ఎంక్వైరీలో తెలిసిన నిజం. అందుకే సుహాసిని అన్ని విధాలా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. మీ అందరి సమక్షంలో తన యావదాస్తిని అనాథ శరణాలయాలకు, దేవాలయాలకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు దానంగా ఇస్తోంది. ఇన్ని హత్యలకు కారణమైన ఈ డబ్బును ఇకనైనా మంచి పనుల కోసం 10 మందికి ఉపయోగపడాలని సుహాసిని ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఇంట్లో మిగిలిన సుహాసిని కోసం ఆ 7X తప్పకుండా వస్తాడు. అంటే ఆ 7X ఇప్పుడు ఇక్కడికి వస్తాడంటారా? తప్పకుండా వస్తాడు. ఇప్పుడు రావచ్చు, లేదా రేపు రావచ్చు, ఈ రాత్రికైనా రావచ్చు. తప్పకుండా వస్తాడు. సుహాసిని, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. సార్ ఎస్, లోపలికి కవర్ దొరికింది సార్. 7X అని రాస్తుంది. ఇన్ని రోజులుగా సస్పెన్స్ గా ఉన్న వరుస హత్యల మిస్టరీ నేటితో తెరపడనుంది. రాష్ట్రమంతా సంచలనం సృష్టించి వరుస హత్యలు చేసిన 7X అనే వ్యక్తి నేటితో లొంగిపోతున్నట్టు సమాచారం. ఆ వివరాలేంటో చూద్దాం. సీరియల్ హత్యలతో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 7X ఈ రోజు పోలీసుల ముందు లొంగిపోతున్నట్టు తెలిసింది. ఆశ దురాశగా మారి దుర్మార్గమైతే ఆక్రోశించిన ఆడపిల్ల మనసు సునామీ అయ్యింది. చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్న ఏసీపీ రూపంలో ఉన్న ధర్మం సుహాసినికి చేయూతనిచ్చింది. ఇక మన సుహాసిని చెరగని చిరుహాసంతో కొత్త జీవితంలోకి పయనించాలని ఆశిద్దాం. సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే. ఇట్లు మీ ఎంఏ చౌదరి.